ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు మరుగై అంటే ఆయనకు వయసు వచ్చేంత వరకు ఎక్కడ తండ్రి రాజ్యమును గురించి ఆయన ప్రకటించలేదండి. ఇంచుమించుగా 30 సంవత్సరాలు నిండిన తర్వాత యేసుక్రీస్తు ఇక తండ్రి రాజ్యమును గురించి ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన ప్రకటిస్తున్న ఆ రోజులలో, ఆయన తండ్రి రాజ్యమును గురించి బోధిస్తున్న ఆ రోజులలో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు, అనేకులను స్వస్థపరిచారు, అనేకులను లేవనెత్తాడు, అనేకులను క్షేమకరమైన చోట నిలబెట్టాడు. ఈ సందర్భాలలో పలుచోట్ల యేసుక్రీస్తు కూడా తన మరణమును గూర్చి ప్రస్తావించినట్లుగా, తన మరణమును గూర్చి తన ఎదుటికి వచ్చిన ప్రజలకు తెలియచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడింది. ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు? యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడే రోజు రానే వచ్చింది. వెంటనే దాన్ని గ్రహించి యేసయ్య శిష్యులను పిలిచి, బాబు, ఇక నాకు చివరి దినం, నేను మరలా తర్వాత మీతో కలిసి, నేను మరలా మీతో నిలిచి నేను పస్కాను భుజించలేను, ఇదే నాకు చివరి పస్కా అని శిష్యులను పిలిచి, పలాని చోటుకు వెళ్ళండి, పలాని వ్యక్తిని అడగండి, అడిగితే ఆ వ్యక్తి సమస్తమును సిద్ధపరుస్తారు అని చెప్పారు. చెప్పినట్లుగా వెళ్ళారు. ఆ పస్కా విందులో యేసుక్రీస్తు పాలు పొందాడండి. పాలు పొందే యేసుక్రీస్తు నోట నుంచి ఒక మాట వచ్చింది, చూడండి, నాకు శ్రమ కలగబోతుంది, నేను శ్రమల పాలవుతాను, ఈ శ్రమలు నేను అనుభవించేదానికి, ఈ శ్రమలకు నేను అప్పగించబడేదానికి మీలోనే ఒకడున్నాడు, ఆ వ్యక్తి నన్ను తప్పక పట్టిస్తాడు అన్నారు. వెంటనే అండి అక్కడ ఉన్నవారందరూ కలవరపడుతున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. నువ్వా నేనా ఎవరు అనే సందేహాల మధ్యలో వారు ఉన్నారు. యేసయ్య చెప్పి జరిగిన తరువాత యేసుక్రీస్తు తిన్నగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇక సమీపమైంది. ఇక మరి ఒక గంటన్నర వ్యవధిలో పస్కా పండుగలో యేసుక్రీస్తు పాలు పొందిన తర్వాత ఒక 2 గంటలు అనుకోండి, 2 గంటలు అనుకోండి. ఇక యేసుక్రీస్తును పట్టుకునే దానికి ముందు యేసుక్రీస్తు యెరూషలేములో ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవ కొండ దగ్గర ఉన్న గెత్సేమనే తోటలోనికి వెళ్ళి మోకరించి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. ఇప్పుడు నేను ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు పలు సందర్భాలలో గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థించినట్టుగా లేఖనం ఉంటుంది, తండ్రితో మాట్లాడినట్లుగా లేఖనం చెప్తుంది. ఆయన బ్రతికి ఉన్న రోజులలో గెత్సేమనే తోటలోనికి వెళ్ళి తండ్రితో సహవాసం చేసినట్లుగా, తండ్రితో మాట్లాడినట్లుగా లేఖనంలో కూడా రాయబడింది. నేనంటానండి, ప్రతిసారి వెళ్ళి మొరపెట్టింది వేరు, ఈ చివరిసారి వెళ్ళి మొరపెట్టే అనుభవం వేరు. గెత్సేమనే తోటలోనికి వెళ్ళాడు, మోకరించారు. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు కూడా అల్లంత దూరాన ఉన్నారు. ఆయన అల్లంత దూరాన వెళ్ళి మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నా సమయం ఆసన్నమైంది. తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు మోకరించి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, ఈ శ్రమలు నాకు వద్దని చేశాడా? మాట్లాడండి. ఈ శ్రమలు నాకు వద్దయ్యా, ఇవి నేను అనుభవించలేను, ఇది నా వల్ల కాదు, నాకు అన్ని కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి.
వీరు ఎలా నన్ను పట్టుకుంటారో, వీరు నన్ను ఎలా ఈడ్చుకొని వెళుతారో, వీరు ఎలా నన్ను చిత్రవదన చేస్తారో, వీరు ఎలా నన్ను గాయపరుస్తారో, వీరు ఎలా నన్ను కొరడాలతో కొడతారో, వీరు ఎలా నన్ను సిలువకెక్కిస్తారో అంతా నాకు తెలుస్తుంది బాబు, నేను దీన్ని అనుభవించలేను గనక ఇక్కడి నుంచి నన్ను తప్పించని ప్రార్థన చేశాడా? చేయలా. ఆయన గెచ్చమైన తోటలో చేరి చివరిసారిగా చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను అనుభవించబోతున్నాను, ఈ శిలువ శ్రమను నేను పొందబోతూ ఉన్నాను గనుక ఈ శిలువ శ్రమలను అనుభవించగలిగిన కృప నాకు ఇవ్వు. ఎందుకంటే వాక్యము నెరవేర్చబడాలి కదా, లేఖనము నెరవేర్చబడాలి కదా, నీవు పంపించిన ఉద్దేశం జరగాలి కదా. నేను ఈ శిలువ శ్రమలకు అప్పగించబడకపోతే లేఖనము నెరవేర్చబడదు, నీవు చెప్పిన మాట అబద్ధమవుతుంది. కనుక నేను ఈ శ్రమలకు అప్పగించుకుంటున్నాను, కానీ ఈ శ్రమలను భరించగలిగిన కృప నాకు కావాలి, ఆ శక్తి నాకు కావాలి అని తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తి మొరపెడుతున్నాడండి. ఎలుగెత్తి మొరపెడుతున్నారు. ఎందుకని మొరపెడుతున్నాడంటే అనుభవించాలి. దేనిని చెప్పరేంటండి? శ్రమను అనుభవించాలి అని మొరపెడుతున్నాడు. సరే, మొరపెట్టిన యేసుక్రీస్తు ప్రార్థన తండ్రి వినలేదా? విన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళి శ్రమను అనుభవిస్తున్నా, ఎక్కడ చిత్రవదన చేయబడుతున్నా దానిలో తండ్రి ఏం కలగ చేశాడు? కృపనిచ్చాడు, భరించగలిగిన కృపనిచ్చాడు. ఇప్పుడు నేను ఒక మాట మీతో చెప్పనా? యేసుక్రీస్తే తన ముంగిట నిలబడిన శ్రమలు తలంచి ఆ శ్రమలను అనుభవించగలిగిన కృప కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడు? తీసివేయమని ప్రార్థన చేయలా. ఏం చేశాడు? అయ్యా ఈ శ్రమలు నువ్వు అనుమతించావు, నీవు అనుమతించకుండా ఏది నా ఎడల జరగదు, జరగబోదు కూడా. కనుక నీవు అనుమతించిన ఈ శ్రమలను నేను భరించాలి. తీసివేయమని నేను వేడుకొనను, ఇవి తొలగిపోవాలని నేను కోరుకొనను, కానీ ఈ శ్రమలో నాకు ఏం కావాలి? ఓర్పు. ఈ శ్రమలో నేను ఓర్చుకోగలిగిన కృపను నాకు ఇస్తే తప్పక నేను జయాన్ని చూడగలుగుతాను అని యేసయ్య తండ్రి సన్నిధిలో గెచ్చమైన తోటలోనికి వెళ్ళి తనకు కలుగుతున్న శ్రమలన్నింటినీ తలంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను అంటానండి, ప్రార్థన విన్న తండ్రి ఏం చేశాడు? దాని మీద జయమిచ్చాడా లేదా? చెప్పరేంటండి? ఇప్పుడు నేను కొంచెం మన వైపు చెప్తాను. ఆయా సందర్భాలలో మనకు కష్టం, నష్టం, బాధ, ఇబ్బందులు కలిగినప్పుడు మనకు మనసులో కలిగే మాట ఏంటంటే, ఈ శ్రమ తొలగిపోతే బాగుండు అనుకున్న రోజులు ఎక్కువ. కానీ దేవుడిచ్చాడు కదా, అయ్యా ఈ శ్రమను అనుభవించగలిగిన కృపను నాకు ఇవ్వని ఏ రోజైనా ప్రార్థించావా? ఏం మాట్లాడండి? ఎవరు చేయరది. ప్రతి వ్యక్తి చేసే ప్రార్థన ఏంటంటే, నాయనా ఈ శ్రమను నేను తట్టుకోలేకపోతున్నాను, తీసివే. ఈ బాధను నేను అనుభవించలేకపోతున్నాను, ఈ బాధను తీసివే అని ప్రార్థన చేసిన రోజులు ఎక్కువ ఉన్నాయి. కానీ అయ్యా శ్రమ వచ్చింది, నీవు అనుమతించావు, దీని మీద నాకేమి ఇవ్వాలి? చెప్పరేంటండి? జయం ఇవ్వాలని ఏ ఒక్క రోజున ప్రార్థన చేసావా? చేయలా. అందుకే మనం శ్రమపరచబడుతున్నాం, కానీ దానిలో ఏం చూడలేకపోతున్నాం? విజయాన్ని చూడలేకపోతున్నాం. అందుకే ఈ గుడ్ ఫ్రైడే ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా మీతో చెప్తున్నాను, ఒకవేళ ఈనాటి వరకు శ్రమలు అనుభవిస్తున్నావేమో, ఈ క్షణం వరకు నీవు శ్రమలు చవి చూస్తున్నావేమో, శ్రమల మధ్య అడుగులు వేస్తున్నావేమో, ఈరోజు యేసుక్రీస్తు గెచ్చమనే తోటలోనికి వెళ్ళి ఆయన మొరపెట్టినట్లుగా ఈరోజు ఆయన సన్నిధిలో చేరి, అయ్యా కలుగుతున్న ఈ శ్రమను నేను భరించేదానికి నాకు ఓపికను దయచేయి, నేను భరించగలిగిన కృపను నాకు ఇవ్వు అని నీవు ప్రార్థన చేయగలిగితే శ్రమలను భరించగలిగిన కృపను నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయబోతూ ఉన్నారు. శ్రమలను సహించగలిగిన కృపను నా దేవుడు సమృద్ధిగా దయచేయబోతూ ఉన్నారు. ఏ వ్యక్తి అయితే శ్రమలను సహించాలని కోరుకొని ప్రార్థిస్తాడో నిశ్చయముగా ఆ వ్యక్తి ఆ శ్రమల మీద తప్పక జయమును చూడబోతూ ఉన్నాడు, తప్పక జయమునకు నాంది పలకబోతూ ఉన్నాడు. నీ శ్రమ నీ ఎదుట నిలబడకుండా దాని మీద నా దేవుడు నీ చేతులకు జయం అప్పగించబోతూ ఉన్నాడు. ఎప్పుడు అయ్యా ఈ శ్రమను నేను సహించగలిగిన కృపను నాకు దయచేయి నువ్వు ప్రార్థించినప్పుడు,
ఈ శ్రమలను తట్టుకోగలిగిన కృపను నాకు ఇవ్వని నువ్వు మొరపెట్టినప్పుడు ఆ శ్రమను అనుభవించడానికి నీకేం కావాలి? నేనంటానండి, యేసు క్రీస్తుకి అవసరమైంది ఏంటిది? ప్రార్థన. దేనికి? శ్రమను అనుభవించేదానికి. అందుకే ఆయన శ్రమను అనుభవించడానికి ప్రార్థించాడు కనుక ఆ శ్రమ మీద యేసుక్రీస్తుకి ఏం కలిగింది? నేను కూడా కోరుకుంటున్నాను. గెత్సేమనే తోటలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తుకు జయమిచ్చిన ఆ తండ్రే ఇదిగో ఈ ప్రభు రాకడ ఈ దినాలలో, లోకం అంతమవుతున్న ఈ దినాలలో నిశ్చయముగా నీ శ్రమలన్నిటి మీద నీవు ఓర్పు కలిగి దేవుని కృప కొరకు నీవు మొరపెట్టగలిగితే తప్పక నీ శ్రమలన్నిటి మీద నా దేవుడు మీకు విజయాలు కలగ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, యేసుక్రీస్తు ఆ గెత్సేమనే తోటలో చేరి ప్రార్థన చేస్తున్నాడండి. చేస్తూ ప్రార్థన ఆపి శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి చూడగా శిష్యులు ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పండి. నేనంటానండి, ప్రార్థించవలసిన వారు, మొరపెట్టవలసిన వారు, శ్రమ దినాలు తప్పించుకొని జయమును చూడవలసిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మత్తులై. ఏ మత్తు? నిద్రమత్తు వచ్చినందువలన ఏమైపోయారు? వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. యేసుక్రీస్తు వచ్చి గద్దించరే, నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను వెంబడిస్తున్న మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే మీ ముంగిట శ్రమ దినాలు ఉన్నాయి. ఆ శ్రమ దినాల నుంచి మీరు తప్పించబడాలంటే, ఆ శ్రమ దినాలు మీ మీద నుంచి తొలగిపోవాలంటే, ఆ శ్రమ దినాలను భరించగలిగిన కృప మీకు కావాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని విడిచిపోయే సంగతి నాకు తెలుసు. నేను మీకు దూరం అయిపోయే రోజు సమీపమై ఉంది కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు శ్రమల పాలు కాకుండా, ఒకవేళ శ్రమలు కలుగుతున్నా ఆ శ్రమల మధ్యలో మీకేం కావాలి? కృప కావాలి. ఆ కృప కొరకు నేను తండ్రిని వేడుకున్నట్లుగా మీరు కూడా వేడుకొనండి. నన్ను తప్పించిన తండ్రి మిమ్మల్ని తప్పిస్తాడు అని గద్దించి మరలా వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? గెత్సేమనే తోటలోనికి వెళ్ళాడు. వెళ్ళి మరలా మోకరించి, అయ్యా నీ చిత్తమైతే ఇది జరగాలి. నా ఆశ ఏంటంటే తొలగిపోవాలనుకుంటున్నాను. కాదు, నీ చిత్తం, ఈ గిన్నె నా యుద్ధం తీసేయి. కాదు, తీసేయటం కాదయ్యా, నీ చిత్తమైతే నువ్వు అనుమతించావు కదా, నీ చిత్తమైతే ఇది జరగాలి. నీ చిత్తమైతే జరగాలేంటి? ఆయన చిత్తమే కదా, నీ చిత్తమే కదా, ఇది నెరవేర్చు. దీనిని భరించగలిగిన కృపను మరలా వచ్చాడు. ఎక్కడికి? శిష్యుల దగ్గరికి వచ్చాడు. మరలా ఏమయ్యారు? మరలా తిట్టాడు. బాబు, ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? నేను ఎందుకు పదే మిమ్మల్ని ప్రార్థన చేయమంటున్నాను? పదే ఎందుకు మిమ్మల్ని మొరపెట్టమంటున్నాను? పదే ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థించమని మీతో చెప్తున్నానంటే, మీకు శోధనలు కలగబోతూ ఉన్నాయి, మీకు శోధనలు రాబోతూ ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి మీరు తప్పించబడాలి. అందుకని పలు సందర్భాలను మిమ్మల్ని హెచ్చరిస్తున్నానరా, నా మాట వినండిరా, లేయండి. లేపి మళ్ళీ వెళ్ళాడు. ఎవరు చెప్పరు ఏంటండి? యేసయ్య మరల వెళ్ళి మరలా మోకరించి ప్రార్థన చేసి లేచి వెనకకు తిరిగి చూడగలండి. సిద్ధంగా ఉన్నారు. ఎవరు? యేసయ్యను పట్టుకునేదానికి వచ్చిన వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. వెళ్ళి తిరిగి చూచిన మరుక్షణమే వారితో యేసు ప్రభు ఒక మాట అన్నారు. ఏంటి బాబు, ఏంటి ఇక్కడికి వచ్చారేంటి ఈ రాత్రి? ఏం లేదండి, యేసుక్రీస్తును మేము పట్టుకోవాలని వచ్చాము. యేసుక్రీస్తును పట్టుకొని చిత్రవధ చేయాలని మేము తలంచాము. అందుకని యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు అని వెతుక్కుంటూ వచ్చామంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నేను కాదు అని పారిపోయాడా? చెప్పరేంటండి? నేను కాదు, ఇక్కడ ఎందుకు ఉంటాడు ఆయన ఎక్కడో ఉంటాడు, వెళ్ళండి అన్నాడా? అనలేదు ఆ మాట. యేసుక్రీస్తు ముంగిట ఎవరు నిలబడి ఉన్నారు?
యేసుక్రీస్తు ముంగిట ఎవరు నిలిచి ఉన్నారు? శ్రమలు. యేసుక్రీస్తు ముంగిట ఎవరు నిలిచి ఉన్నారు? సిలువ. యేసుక్రీస్తు ముంగిట ఎవరు నిలిచి ఉన్నారు? వీటిని అప్పగించే వ్యక్తులు ఆయన ముందు నిలిచి ఉన్నారు కనుకనే వారిని చూచి ఒకే మాట అంటున్నారు, మీరు ఎవరినైతే వెతుక్కుంటూ వచ్చారో ఆ యేసును నేనే. ఎవరిని? భయపడలేదండి. ఎందుకు? ఆయనకు తెలుసు, నన్ను పట్టుకున్నా నన్ను ఎవడు బంధించలేడు, నేను మరలా తిరిగి లేస్తాను అని ఆయనకు తెలుసు కనుక ధైర్యంగా చెప్తున్నాడు. మరణానికి భయపడలా, శిలువ శ్రమలకు భయపడలా, ఎలాంటి ఇబ్బందులకు ఇక్కట్లకు భయపడలేదండి. ధైర్యంగా చెప్తున్నాడు, ఆ యేసును నేనే. రే బాబు, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆ నజరేయుడైన యేసును నేనే రండ్రా బాబు అన్నారు. వచ్చారు, పట్టుకున్నారు, ఈడ్చుకుంటూ వెళ్ళారంటండి. ఎంత కక్ష చూడండి. ఎవరికి? 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 ఎవరికో కాదు, ఆయనను ఎరిగిన వ్యక్తులే. ఎవరో కాదు, ఆయన తెలిసిన వ్యక్తులే. ఎంత కక్ష కట్టారంటే పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళారు. నేనంటానండి, ఈడ్చుకుంటూ వెళ్ళేటప్పుడు కొట్టకుండా ఉంటారేంటి? మాట్లాడండి. కొట్టారు, కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తిన్నగా తీసుకొని వెళ్ళి గురువారం రాత్రి అంతా చెమ్మ చీకటి గదిలో వేసేశారు. ఎవరిని? చెప్పరేంటండి? యేసుక్రీస్తును గురువారం రాత్రంతా చెమ్మ చీకటి గదిలో పెట్టారు. ఆ చెమ్మ చీకటి గదిలో ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. అయ్యా, భరించాలి నేను, ఒకవేళ నేను భరించలేకపోతే సాతానుకు విజయం కలుగుతుంది, సాతానుకు అపజయము కలుగునట్లుగాను నీకు జయము కలుగునట్లుగాను ఈ శ్రమలను నేను అనుభవించాలి, తగిన కృపచాతనను నింపు అని తండ్రి పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారండి. రాత్రంతా యేసుక్రీస్తు ఒంటరిగా నిలిచిపోయాడు. యేసుక్రీస్తు ఒంటరిగా నిలిచిపోయి రాత్రంతా ఏది చెమ్మ చీకటి. నేను ఒక మాట చెప్పనా, ఎదుటి వ్యక్తి నిలబడిన ఆ వ్యక్తి కనపడడు, అంత లోపల ఉంటుందని గది. నేను వెళ్ళొచ్చాను కనుక మీతో చెప్తున్నా, నేను చూచాను కనుక మీతో చెప్తున్నా, మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, వెళ్ళి చూసిరండి. నిజం, ఎదుటి వ్యక్తి ఇప్పుడైతే పైనుంచి గాలి పెట్టారు, కిందికి ఆడే ఆక్సిజన్ పెట్టారు, లోపలికి వెళ్తే ఊపిరి అందదండి. అప్పుడెక్కడిది లేదు కదా. ఆ గాలి ఆడని స్థలంలోనికి యేసుక్రీస్తును తీసుకొని వెళ్ళి అక్కడ పడేశారు. గురువారం రాత్రంతా వారి కక్ష తీరక ఉదయాన్నే తెల్లవారక మునిపే ఉదయాన్నే ఆ గదిలోనికి వెళ్ళి యేసుక్రీస్తును మరలా పట్టుకొని ఈడ్చుకుంటూ చిత్రవదన చేస్తూ తిన్నగా న్యాయ తీర్పు దగ్గరికి తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు న్యాయ తీర్పు ఏం చెప్తుంది? నేను మొత్తం చెప్పట్లేదులేండి, అవసరమైన మాటలు చెప్తున్నాను. ఇప్పుడు న్యాయ తీర్పు ఏం తీర్పు తీరుస్తుంది? అతను అన్నాడు, ఎవరు? పిలాతు అన్నాడు, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషం, ఏ నేరం నాకు కనపడట్లేదు, మరి ఈయన నేను ఎలా శిక్షించను, ఈయన ఎలా చిత్రవద చేయను అని పిలాతు ఏం చేశాడు? చేతులు, ఈ నేరం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని ఆయన చేతులు కడిగేసుకున్నాడని. కానీ ఈ ప్రజలు మాత్రం ఒప్పుకుంటున్నారు, ఈ నేరం మేము అనుభవిస్తాం, మా పిల్లలు అనుభవిస్తాం, ఈయనను సిలువ వేసి చంపండి. ఏమేయాలంట? చెప్పరేంటండి? ఏం నేరం చేశాడని సిలువ వేయాలి? ఏం అన్యాయం చేశాడని సిలువ వేయాలి? ఏం పాపం చేశాడని సిలువ వేయాలి? అంటే లేఖనం నెరవేర్చబడాలి, లేఖనం జరగాలి అని యేసుక్రీస్తు మౌనమైపోయాడు. ఇక వాళ్ళ గోళ్ళకు తట్టుకోలేక, బాబు మీరు ఏమి చేయాలనుకున్నారో అది చేసుకోండి అని వారి చేతులకు అప్పగించారండి. చూడండి, అబ్బో వారి చేతులకు అప్పగిస్తే అంత ఇంత కాదండి. ఏంటిది? తీసుకుని వెళ్ళారు, కట్టారు, ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక చోట ఒక కర్రకు కట్టేసి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా, ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు లేవులే, గేదెలు ఉన్న వాళ్ళకి తెలుసు, గేదెలు ఉన్నవాళ్ళు దేనికి కట్టేస్తారు?
అంత కర్ర భూమిలోనికి పెట్టి, ఎంత కర్ర భూమిలో పాతి, ఆ కర్రకి ఏం చేస్తారు? ఇప్పుడు యేసుక్రీస్తును కూడా అలాగే తీసుకొని వెళ్ళారు. 1 అడుగున్నర ఎత్తులో ఉన్న ఆ కర్రకు యేసుక్రీస్తును కట్టేసి ఇక ఆ కక్ష తీరక, ఏ కక్ష? యేసుక్రీస్తు మీద ఉన్న పగ తీరక ఇంచుమించుగా 1 మీటర్ పొడవు కొరడ తీసుకొని ఆ పక్క ఒకడు, ఈ పక్క ఒకడు, ఆ పక్క ఒకడు, ఈ పక్క ఒకడు నిలిచి ఇక యేసు ప్రభువును కొడుతున్నారండి. ఎంతగా కొడుతున్నారు? వారి కక్ష తీరక యాస్తా ఉన్నారు. వీపు శరీరం మొత్తం ఏమవుతుంది? సాళ్ళ వల్ల దున్నబడిపోయింది. ఈపు మొత్తం ఏమైపోయింది? రక్త సిక్తముగా మార్చబడిపోయింది. ఎందుకని? అప్పటికే యేసయ్య శరీరం మొత్తం ఏమైపోయింది? ముద్దగా మార్చబడింది. ఈ కొరడాలతో కొట్టక తొలికే ఆయన గెత్సేమనే తోటలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడే ఆయన శరీరం మొత్తం ఏమైపోయింది? ఉబ్బిపోయింది. మనలాగా ఆయన శరీరం లేదు. ఎక్కడ పట్టుకున్న అక్కడ ఊడి వచ్చేస్తుంది. ఎక్కడ? గెత్సేమనే తోటలోనే. ఎందుకయింది అంటే ఆయన ప్రార్థన చేసేటప్పుడు లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు రక్తం బయటకు వచ్చిందంట. రక్తనాళాలలో నుండి రక్తం బయటకు వచ్చిందంటే ఏమైపోయింది? ఇది ఉబ్బిపోయింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? వేడి నీళ్లు మన శరీరం మీద పడితే బొబ్బలు ఎట్టొస్తాయి? యేసు ప్రభు శరీరం మొత్తం గెత్సేమనే తోటలోనే యేసుక్రీస్తు శరీరం మొత్తం ఏమైపోయింది? ఉబ్బిపోయింది. ఆ శరీరంతో అక్కడికి తీసుకొని వచ్చి వీరి కక్ష తీరక కొరడలు పెట్టి కొడతా ఉన్నారండి. ఒకసారి ఆలోచించండి. ఒక కొరడ పడి, నేనంటాను, వారు కొరడ కొట్టి ఇట తీయట్లా. వారి కొరడ ఎట్ట పడుతుందంటే ఇట కొట్టి ఇట్లా లాగితే ఎట్ట వస్తుంది? సాళ్ళ వల్లే. చెప్పరేంటండి? ఇట్ట కొట్టి ఇట్లా లాగితే ఏమవుతుంది? ఒకసారి కొట్టుకుని చూడండి. కొరడ తీసుకొని, ముళ్ళు కొరడ తీసుకొని, పెద్ద తీసుకొని ఇట్ట కొట్టారనుకో పడి ఇట్టేమవుతుంది? అందుకే లేఖనం నెరవేర్చబడాలి కదా. ఆయన వీపు ఏమైంది? సాళ్ళ వల్లే. ఇట్ట కొడితే ఎలా దున్నపడుతుంది సాళ్ళు? వాళ్ళు కొట్టిన కొరడ ఎలా ఉందంటే ఇలా పెట్టి కొట్టి ఇట్లా లాగారు కిందికి. లాగటం పడిన వీపు మీద పడిన ఆ కొరడ ఇట్లా సాళ్ళ వల్లే. ఏమండి? అప్పటికే బొబ్బలు ఎక్కిపోయింది కదా, శరీరం మొత్తం ఉబ్బిపోయింది కదా. పడిన మరుక్షణమే ముద్దలు యేసుక్రీస్తు శరీరం ఒక్కొక్క ముద్ద బయటకు వచ్చి పడుతూ ఉంది. నేను అంటానండి, అప్పుడు కూడా యేసుక్రీస్తు ఏమన్నాడు? అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమను తీసివేయన్నాడా? అప్పటికి కూడా యేసుక్రీస్తు అంటున్నారు, అయ్యా, దీనిని భరించగలిగిన కృపను దయచేయండి అంటూ వారు కొరడాలతో కొడుతూ ఉన్నా యేసుక్రీస్తు ఏం చేశాడు? సహించాడు. యేసుక్రీస్తు ఏం చేశారు? భరించాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? మౌనమైపోయాడు. మారు మాట మాట్లాడకుండా తన శిలువ శ్రమలన్నిటికీ అప్పగించుకున్నాడని ఇంచుమించుగా 39 కొరడా దెబ్బలు కొట్టేశారు. ఎన్ని కొరడా దెబ్బలు? 40 కొట్టకపోయారా ఏంటండి? 40 కొట్టకపోయారా? యూదులకు ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎన్ని సంవత్సరాలు అరణ్యములో నడిచారు? ఆ శ్రమ వీరికి గుర్తు లేకుండా మరలా 40 అంటే ఆ అరణ్య యాత్ర వీరికి గుర్తు వస్తుందని 39 దగ్గర ఆపేశారు. 40 కోట్ల, ఎందుకంటే మళ్ళీ అది గుర్తు వస్తుంది వీళ్ళకి. అందుకని యేసుక్రీస్తు శరీరం మీద 39 కొరడ దెబ్బలు కొట్టారు. సరే, కక్ష తీరిందా? చెప్పరేంటండి? కక్ష తీరిందా? తీరలా. కక్ష తీరక తిన్నగా ఈడ్చుకుంటూ వెళ్ళి యేసుక్రీస్తు మీద ఏమి మోపారు? మాట్లాడండి. ఇప్పుడు నేను అంటానండి, ఆ సిలువ మ్రాను ఎవరి మీద మోపబడాలి? చెప్పండి. పాపము చేసిన వ్యక్తికి దానికి అర్హుడు.
పాపయుక్తంగా బ్రతికిన వాడు ఆ శిక్షకు అర్హుడు. నేనంటానండి, యేసుక్రీస్తు ఏం పాపం చేశాడు? యేసుక్రీస్తు ఏ దుర్మార్గపు పని చేశాడు? యేసుక్రీస్తు ఎక్కడ అన్యాయం చేశాడు? ఏం చేయలేదు కదా. ఆయన చేసిందంతా ఏంటిది? తండ్రి రాజ్యమును కూర్చే మాట్లాడాడు. అది వీరికి ఏమైపోయింది? పాపముగా తలంచి దైవ దూషణ చేస్తున్న తలంచి తీసుకొని వెళ్ళి చిత్రవదన చేసి యేసుక్రీస్తు మీద ఇప్పుడు ఏం మోపారు? సిలువ మ్రాను మోపి తిన్నగా నడి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళుతున్నారు. అందుకే పాట కూడా రాశారు కదా, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసం సిలువలో సాగింది కరుణామయుని. ఎక్కడెక్కడ ఇప్పుడు యాత్ర? ఎక్కడ? యెరూషలేము పురవీధులలో ఆయన అపహసిస్తూ ఉన్నారు, కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు, గడ్డము పీకుతూ ఉన్నారు, కాళ్ళతో తన్నుతూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, క్రింద పడుతూ ఉన్నాడు, లేస్తున్నాడు, క్రింద పడుతున్నారు, లేస్తున్నారు. ఎక్కడ కూడా సిలువ శ్రమను విడిచిపెట్టలే యేసుక్రీస్తు. ఎందుకని విడిచిపెట్టలేదు? తండ్రి చిత్తము నెరవేర్చబడాలి. ఎందుకని విడిచిపెట్టలేదు? ఇదిగో, నేను ఈ సిలువ త్యాగము చేయకపోతే, ఈ సిలువ శ్రమలు నేను భరించకపోతే లోకానికి విముక్తి లేదు, లోకంలో ప్రజలకు విముక్తి లేదు, లోకం మీద మోపబడిన పాపం రద్దు కాదు. లోకంలో ఉన్న ప్రజలు నా తండ్రితో సమాధాన పరచబడరని యేసయ్య అన్నిటిని తలంచి, అన్నిటిని ఎరిగి, ప్రతి దాన్ని సహించుకుంటూ ఎక్కడ నుండి గెత్సేమనే తోటలో నుండి గోల్గోతా కొండ మీది వరకు సమస్తాన్ని భరించుకుంటూ, సహించుకుంటూ, యెరూషలేము పురవీధుల రక్తాన్ని చిందిస్తూ, యెరూషలేము పురవీధులలో రక్తాన్ని కారుస్తూ ఆయన వేదన పడుతున్నాడు, కానీ ఆయన బాధ పడుతున్నాడు, కానీ ఇబ్బంది పడుతున్నాడు, కానీ ఎక్కడ కూడా ఆ సిలువ శ్రమకి దూరం కాలేదండి. దూరం కాల అనుభవిస్తూ తిన్నగా యేసుక్రీస్తును తీసుకొని వెళ్ళి ఆ గోల్గొతా కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఏ సిలువనైతే మోసాడో, ఏ సిలువనైతే మోసుకుంటూ వెళ్ళాడో, ఆ సిలువ మీద యేసుక్రీస్తుని ఏం చేశాడు చెప్పరేంటండి? ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ చేతులు రాకపోతే ఏం చేశారు చెప్పరేంటండి? తాళ్ళు కట్టి చేతులను ఎక్కడి దాకా ఎక్కడైతే కొట్టాలి అనుకున్నారో అక్కడి వరకు లాగి పడవేశారు. నేనంటానండి, ఎందుకని? చేతులు ఎందుకు రాలేదు? అప్పటికే ఆయన శరీరం ఏమైపోయింది? ముద్దగా మార్చబడిపోయింది. అప్పటికే నరాలు ఏమైపోయాయి? తెగిపోయాయి. అప్పటికే నరాలు ఏమైపోయాయి? బిగుసుకోపోయాయి. ఇక చేతులు కూడా రాని క్షణం అండి. చేతులు కూడా రాని క్షణములో ఆ శత్రులు పగ తీర్చుకునేదానికి తాళ్ళు కట్టి లాగితే ఆ అరుపు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ అరుపు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. లాగి, రెండు చేతులు లాగి ఆ మేకులు కొట్టి, కాళ్ళు కూడా రాకపోతే లాగి మేకులు కొట్టి ఏం చేశారు? ఆయనని ఏం చేశారు? ఆకాశానికి భూమికి ఆకాశానికి మధ్యలో మండుటి ఎండలో 6 గంటల సేపు 3 మేకలతో కొట్టబడి మండుటి ఎండలో అప్పటికే శరీరం మొత్తం గొల్లైపోయింది, శరీరం మొత్తం గాయాల పాలైపోయింది, శరీరం మొత్తం ఏమైపోయింది? ఆయన శరీరం ఎలాంటి శరీరం? పాలు కారే దేహం ఆయన శరీరం, చూడ ముచ్చట కలిగిన దేహం ఆయన శరీరం. ఇప్పుడు ఏమైపోయింది? మాంసపు ముద్దగా. ఆ మాంసపు ముద్దలు కూడా ఆయన శరీరాన్ని విడిచి బయటపడ్డాయి. ఎక్కడ చూసినా శరీరం మొత్తం గాయాలే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి చోట గాయమే.
ఆ గాయాల మధ్యలో శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడండి. ఎక్కడ? మండుటి ఎండలో. చూడండి, ఇప్పుడు చిన్న గాయం తగిలి మనం ఎండలో నిలబడితే మన శరీరం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న వేడి నీళ్ళు మన కాళ్ళ మీద పడ్డా, మన చేతులు మన శరీరం మీద పడ్డా, మనం వెళ్ళి ఎండలో ఉంటే ఎలా ఉంటుంది మన శరీరం? ఎలా ఉంటుంది? భరించగలమా? మరి యేసుక్రీస్తు సర్వ శరీరం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చీల్చబడింది కదా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయాల పాలైంది కదా. మరి ఆ గాయాల పాలైన ఆయన శరీరం మండుటి ఎండలో వ్రేలాడుతూ ఉంటే ఆ క్షోభ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక మాట చెప్పనా? వాస్తవానికి యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఎలా వేశారో తెలుసా? ఆయన కాళ్ళ క్రింద ఒక కర్రను పెట్టారు. ఎందుకని? వాస్తవానికి సిలువ వేసి చంపే వాళ్ళకు కాళ్ళ క్రింద అది పెట్టరు. ఏంటిది? కర్ర పెట్టరు. ఎందుకంటే అలాగే ఎలా ఉన్నాడో అలాగే వేలాడదీస్తారు. ఎందుకంటే తొందరగా చస్తాడని. ఇప్పుడు కాళ్ళకు సపోర్ట్ లేకుండా సిలువ మీద వేలాడితే మనం గాలి పీల్చుకోగలమా? గాలి పీల్చుకోవాలి కదా. ఈ గాలి ఎక్కువసేపు పీల్చుకోలేక తొందరగా చస్తాడు. వారు అనుకున్న మాట ఏంటంటే, ఆ శత్రువులు ఈయన త్వరగా చావకూడదని ఆయన కాళ్ళ క్రింద ఏం పెట్టారు? ఇప్పుడు శ్వాస బాగా పీల్చుకోవచ్చు, అందుకని త్వరగా చావడు ఆయన. చూడండి ఎంత కక్ష పడ్డారు చూడండి యేసుక్రీస్తు మీద. ఆయన త్వరగా చావకూడదు. చావకుండా ఈ మండుటి ఎండలో ఏమవ్వాలి? ఈ శ్రమను అనుభవిస్తూ చావాలి, ఇబ్బంది పడుతూ చావాలి అని కఠినాత్ములుగా మారిపోయారండి. కఠినాత్ములుగా మారిపోయి ఆయన సిలువ వేస్తూ క్రింద నిలబడి అవమానపరుస్తున్న యేసుక్రీస్తు ఏం చేశాడు? రే, మీ అంతు చూస్తానన్నాడా? అనలేదండి. వధుకు సిద్ధమైన గొర్రె వలె మౌనమై ఉన్నట్లుగా యేసుక్రీస్తు వారి ముందు మౌనమైపోయాడు. శిక్షిస్తున్న మౌనమైపోయాడు, కొడుతున్న మౌనమైపోయాడు, చిత్రవదన చేస్తున్న మౌనమైపోయాడు, ముళ్ళ కిరీటం మళ్ళీ తల మీద పెట్టి కొడుతున్న మౌనమైపోయాడు, తన మీద ఉన్న వస్త్రాలను చింపి చీట్లు వేసుకుంటున్న మౌనమైపోయాడు, ఈడ్చుకుంటూ వెళుతున్న మౌనమైపోయాడు, ఉమ్మి ఊస్తున్న అవమానపరుస్తున్న కాళ్ళతో తన్నుతూ ఉన్న యేసుక్రీస్తు మౌనమైపోయి అన్నిటిని అనుభవిస్తూ ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు? గొల్గొతా కొండ మీదకి వెళ్ళి సిలువ వేశారు. ఆ చివరి క్షణాలలో యేసుక్రీస్తు నోట వచ్చిన మాట అండి, అయ్యా బాగా దాహంగా ఉంది, కొంచెం ఎవరైనా ఇస్తారా అన్నారు. చూడండి, నేను అనే మాట ఏంటంటే, దాహంగా ఉంది అని ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి వచ్చి అడిగితే ఎవరు నీళ్ళు ఇయ్యడా? చెప్పరేంటండి? విషాన్ని ఇస్తారా? మాట్లాడండి. ఎవడైనా విషాన్ని ఇస్తాడా? ఇవ్వడు కదా. ఎవడైనా చేదుని ఇస్తాడా? ఇవ్వడు కదా. ఈ కఠినాత్ములు చూడండి, చివరి క్షణాలలో యేసుక్రీస్తు దాహం అని యేసుక్రీస్తు తలంచుతుంటే, యేసుక్రీస్తు నోటి ఆ మాట జారబడుతుంటే కక్ష తీరక చేదు చెరక రే, నీకు నేను నీళ్ళు ఇచ్చేది, నీకు నీళ్ళు ఇవ్వాలంటే అని చేదు చెరకను ముంచి ఆయన నోటికి అంటించేశారండి. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను అంటానండి, ఆ చేదు చెరకను కూడా ఆయన మధురముగా మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అంటే, ఆయన ముంగిట నీవు కనపడ్డారు, నేను కనపడ్డాను. ఇదిగో ఆయన కళ్ళ ముందు ఏం కనపడింది తెలుసా? లోకములో ఉన్న ప్రజలందరూ ఆయన కళ్ళ ముందు కనపడిన మరుక్షణమే, యేసయ్య ఈ చేదు చెరకనైనా నేను సహించి, ఈ చేదు చెరకనైనా నేను భరించి నా ప్రజలకు నేను విముక్తిని కలగ చేయాలని యేసయ్య చేదు చెరకను కూడా ఏం చేశాడు? చెప్పరేంటండి? ఏం చేశాడు? మనసారా దాన్ని స్వీకరించాడు. మనసారా నేను వీళ్ళని ప్రేమించాను,
నేను వీళ్ళ కొరకు నేను రక్తాన్ని చిందించేదానికి కూడా ఇష్టపడ్డాను, వీరి కొరకు నేను గాయపరచబడేదానికి కూడా ఇష్టపడ్డాను. ఇష్టపడిన నేను ఎందుకు వీరి కొరకు నేను ప్రాణం పెట్టలేను? వీరిని నేను ప్రేమిస్తున్నాను కనుక, వీరి మీద నేను ప్రేమను పంచుతున్నాను కనుక నిశ్చయముగా నేను వీరి కొరకు మరణిస్తాను అని ఏం చేశాడు యేసయ్య? మరణించాడు. ఏం చేశాడు? యేసయ్యని అడిగితే ఒక్కటే అంటాడు, నేను వీరి కొరకు ఏ త్యాగమైనా ఈ ఆరాధనలో ఓ సేవకుడు నేను మిమ్మల్ని అడగనా? నేను అంటాను, యేసయ్య మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు కదా, మరి యేసయ్య కొరకు నువ్వేం పెడుతున్నా? యేసయ్య మన కొరకు త్యాగం చేశాడు కదా, యేసయ్య మన కొరకు శ్రమపరచబడ్డాడు కదా, యేసయ్య మనల్ని ప్రేమించి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడు కదా, కార్చి కలువరి గిరిలో ప్రాణము పెట్టాడు కదా, మరి నువ్వు ఏ త్యాగం చేస్తున్నావు? యేసుక్రీస్తు నీ కొరకు ఇంత త్యాగం చేస్తే మరి ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? సావుకుడికి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఆయన త్యాగం ముందు నీ త్యాగం ఇంతైనా కనపడుతుందండి? ఆయన త్యాగము ముందు నీ త్యాగం ఘోరంతైనా కనపడుతుందా? ఆయన త్యాగము ముందు నీ త్యాగం తేలిపోతుందా? ఒకసారి ఆలోచించండి. అందుకని ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో మీరందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తెలుసండి? నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన నా దేవుని కొరకు నా సర్వమును నేను అర్పించుకుంటాను, నా సర్వము నేను ఆయన కొరకు త్యాగం చేస్తాను, నా సర్వంతో నేను ఆయన్ను స్తుతిస్తాను అని ఏం చేయాలి? ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఏదో వస్తున్నాను, వెళుతున్నాను, లోక సంబంధంగా భక్తి చేయాలి కనుక నేను చేస్తున్నాను, నామకార్థంగా ఉండాలి కదా అని వచ్చి వెళ్ళటం కాదు ముఖ్యం. దేవుడు అది కోరుకోవట్లా. బ్రో బాబు, నువ్వు అలా వస్తావని కాదు కదా నేను నీ కొరకు ప్రాణం పెట్టింది, నువ్వు అలా అడుగులు వేస్తావని కాదు కదా నేను నీ కొరకు శ్రమపరచబడింది, నీ కొరకు నేను ఎందుకు శ్రమపరచబడ్డాను అంటే నేను చేసిన త్యాగం నువ్వు చేస్తావని. నేను నీ కొరకు త్యాగం చేశాను కదా, నువ్వు నా కొరకు కూడా త్యాగం చేస్తావనే కదా నేను ఎదురు చూచేది. ఆయన నీ దగ్గర ఏమి ఆశించట్లా. ఆశిస్తున్నాడా? నీ ఆస్తులు ఆశిస్తున్నాడా? నీ ఐశ్వర్యం ఆశిస్తున్నాడా? నీ డబ్బును ఆశిస్తున్నా? ఏం ఆశించట్లేదండి. ఆయన ఆశించేది ఒక్కటే, నీవు నాకు దూరం అవ్వకుండా నీవు నా సన్నిధిలో నిలిచి నన్ను స్తుతించుచు నేను వచ్చేంత వరకు నీవు నా సన్నిధిలో ఉంటే చాలు. యేసయ్య ఆశించి కోరుకుండేదండి. నేనంటాను, అది కూడా నువ్వు చేయలేకపోతే ఎలా? నువ్వు అది కూడా చేయలేక వెనకంజ వేస్తే ఎలా? ప్రాణ త్యాగం చేసిన దేవునికి మనసారా దేవుని సన్నిధిలో చేరి నీవు స్తుతించలేకపోతే ఎలా? ఆయనతో నువ్వు సహవాసం చేయకపోతే ఎలా? ఆయనతో నువ్వు నడవకపోతే ఎలా? ఆయనతో నువ్వు బ్రతకకపోతే ఎలా? లోకంతో బ్రతికేదానికంటే, లోకంతో అడుగులు వేసేదానికంటే, లోకంతో కలిసిపోయేదానికంటే నీవు దేవునితో అడుగులు వేయటం ముఖ్యము కాదా? మరి నీ అడుగు ఎక్కడ పడుతుంది? ఒకసారి ఆలోచించండి. నీ అడుగు ఎక్కడ పడుతుంది? దేవునితో పడుతుందా? లోకముతో పడుతుందా? దేవుని సన్నిధిలో పడుతుందా? లోకములో వ్యక్తులతో పడుతుందా నీ అడుగు? అందుకే ప్రభు ఈరోజు కోరుకునే కోరిక ఏంటంటే, నేను చేసినట్లుగా నీవు కూడా నీవు త్యాగం చేసుకొని నీవు నాకు అప్పగించుకోగలిగితే నేను పడిన ఈ ప్రయాసకి, నేను పడిన ఈ శ్రమకి, నేను పెట్టిన ఈ ప్రాణ త్యాగమునకు ఒక అర్థం ఉంటుంది అని యేసయ్య కాదు, యాదవ్ నేను కూడా అంటున్నాను. ఆయన పెట్టిన ఆ ప్రాణ త్యాగమునకు విలువ నువ్వు ఇవ్వాలి అంటే ఒకటే నువ్వు చెయ్యాలి, నీవు సమస్తమును దేవుని చేతులకి చెప్పండి అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు కూడా ఆ శిలువ మీద ఉండి ఆఖరి మాట ఒక మాట మాట్లాడాడండి. 7 మాటలు నేను చెప్పట్లేదు, ఆఖరి మాట ఒక మాట చెప్పాడు యేసయ్య. తండ్రి శిలువలో పలికిన చివరి మాట యేసయ్య నోట వచ్చే మాట ఏంటంటే,
తండ్రి, ఇదిగో నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానని తల వాల్చేసాడండి. అంటే యేసుక్రీస్తులో నుండి ఊపిరి నేను అంటానండి, తల వాల్చడంటే వాటమి కాదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు తల వాల్చాడంటే వాటమి కాదు. నేను అంటానండి, పరుగు పంద్యాలలో లేకపోతే కొన్ని చోట్ల జయము సాధించిన తర్వాత ఏం చేస్తాడు? ఏంటంటే తల వంచుతారు. ఇట్లా ఒరే బాబు, నేను విజయాన్ని పొందేవారని ఆయనని తల వంచుతారు. అంటే యేసుక్రీస్తు తల వంచడంటే ఏది అపజయం కలిగిందని కాదు, నేను చనిపోయానని కాదు. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు తల వంచాడంటే, ఇదిగో నీవు నాకు అప్పగించిన ఈ శ్రమలన్నిటి మీద నేను జయమును చూచాను, నేను జయమును పొందాను. ఎక్కడ నేను అపజయము చూడలేదు, ఎక్కడ నేను అవమానానికి గురి కాలేదు. అవమానము పొందిన చోటే నేను తల వాల్చింది. ఎందుకంటే నేను జయించాను, సమస్తమును జయించి జయవీరుడిగా నేను తిరిగి లేయబోతూ ఉన్నాను అని యేసయ్య అన్నిటిని ఎరిగి ఆ మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్యలో 6 గంటల సేపు 3 మ్రేకులతో కొట్టబడి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి, ఆ మండుటి ఎండలోనే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెడుతూ ఒకటి అంటున్నాడు, అయ్యా నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆయన అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు చెప్పరేంటండి? తండ్రికి అయ్యా అయిపోయింది, ఇదిగో ఇప్పటి వరకు నువ్వు పెట్టిన ప్రతి పరీక్షలో నేనేమయ్యాను? విజయాన్ని చూచానయ్యా. ఇదిగో ఇక నా ముందు ఒకటి ఉంది. ఏంటిది? ఆ సమాధిలో నుండి ఇప్పుడు నేను అంటానండి, చాలామంది అంటారు కదా, ఏమని ఆ సెలవులో ఉన్నాడు కదా, ఆ 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు అన్నాడు కదా. నేనంటానండి, 3 మేకులు కానీ పీక్కున్నాడు అనుకో, ఆయన దేవుడు అవడు. 3 మేకులు పీక్కొని దిగితే ఆయనకి మరణం ఎక్కడ దిగా? నేనంటానండి, 3 మేకులు పీకడం గొప్ప కాదు. 3 మేకులతో కొట్టబడి ప్రాణాన్ని విడిచి, అదిగో ఆ మరణాన్ని చీల్చి, ఆ మరణపు గుండెను చీల్చి మృత్యుంజయుడికి తిరిగి వస్తాడే, అది నిజమైనది. నేనంటానండి, ఈ 3 మేకులు ఎవడైనా పీక్కోగలడు, పీక్కోలేడేంటి? మాట్లాడేంటండి? యేసుక్రీస్తుకి ఎంత పని 3 మేకులు పీక్కోవటం? చేత కాదేంటి? ఆయన 3 మేకులు పీక్కోగలడు. కానీ యేసుక్రీస్తు మనసులో ఉన్నది అది కాదు. ఈ 3 మేకులుగా నేను పీక్కొని దిగాను అనుకో, ఇదిగో ఈ మరణము మనిషిని ఏలుబడి చేస్తుంది. అందుకని ఈ మరణం మనిషి మీద ఏలుబడి చేయకుండా ఈ మరణములు నేనేం చేయాలి? విరిచివేయాలి. ఈ మరణం ఈ ప్రజల మీద ఏలుబడి చేయకుండా ఏం చేయాలి? నేనంటానండి, మరణం ఎక్కడి నుంచి వచ్చింది? మరణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాపము వలన. ఏంటి? ఈ పాపపు గర్భములో నుంచి ఏమొచ్చింది? మరణం. పాపపు గర్భములోంచి మరణం వచ్చినందువలన ఈ మరణం మనిషిని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. మరి ఈ మరణపు ముళ్ళు విరవాలంటే ఎవరు కావాలి? ఈ మనిషి మీద మోపబడిన మరణాన్ని రద్దు చేయాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధుడైన దేవుడు కావాలి. ఈ మరణపు ముళ్ళను విరగగొట్టి మనిషి మీద మోపబడిన ఈ మరణమును రద్దు చేయాలి అంటే మరణాన్ని జయించగలిగిన జయవీరుడు కావాలి. ఎవరున్నారు ప్రపంచంలో ఎవరున్నారు? భూమి మీద భూతత్వం పెట్టి వెతికిన నరలోకంలో నరములాడుతున్న నరులే కానివ్వండి, దేవుళ్ళు అని పిలువబడుతున్న ఏ వ్యక్తులు కానివ్వండి, ఈ మరణాన్ని రద్దు చేయలేరు. ఎందుకంటే ఈ పాపపు మరణాన్ని రద్దు చేయాలంటే పవిత్రుడైన దేవుడు కావాలి. ఈ పాపాన్ని రద్దు చేయాలంటే పరిశుద్ధుడైన దేవుడు కావాలి. లోకంలో ఎవడు పరిశుద్ధుడు? లోకంలో ఎవరు పవిత్రులు? ఎవరు లేరు. ఏ చరిత్రన మీరు చదవండి, ఏ చరిత్ర అయినా అపవిత్రమైన చరిత్రే, ఏ చరిత్ర అయినా పాపయుక్తమైన చరిత్రే. ఏ చరిత్రలో ఈ వ్యక్తి పరిశుద్ధుడు, ఈ వ్యక్తి
పవిత్రత కలిగిన వాడని ఏ చరిత్ర చెప్పదు. ఇదిగో చెప్పగలిగిన చరిత్ర ఒకే ఒక చరిత్ర, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ బైబిల్ మాత్రమే బోధించగలదు. ఏమని? ఈ బైబిల్ రాయబడిన మాట తెలుసా? యేసుక్రీస్తు పరిశుద్ధుడు. నేను అంటానండి, ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, లేవా? చెప్పరేంటండి? ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నిటికీ ఫలాని పేరు అని పెట్టారు, కానీ ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారా? చెప్పరేంటండి? ఏ గ్రంథానికి, ప్రపంచంలో ఏ గ్రంథమైనా కావచ్చు, అది ఏ పుస్తకమైనా కావచ్చు, ఏ పుస్తకానికి పరిశుద్ధ గ్రంథమని నామకరణ చేయలా. ఒకవేళ పరిశుద్ధ గ్రంథమని నామకరణ చేశారంటే, ఇదిగో ఈ పవిత్రమైన బైబిల్ గ్రంథానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథం అని ఈ పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే నామకరణ చేశారండి. ఎందుకని? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు లిఖించినది. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట పవిత్రమైన మాట. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ప్రతి మాట యేసు క్రీస్తును చేరేటట్లుగా, క్రీస్తును కలుసుకునేటట్లుగా, పరిశుద్ధులైన దేవుని చేరునట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథమని నామకరణ చేశారు. అందుకే యేసుక్రీస్తు కూడా అంటాడు కదా, ఇదిగో నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా, రోమా సామ్రాజ్యం ముందు నిలబడి యేసుక్రీస్తు ధైర్యంగా సవాలు చేస్తున్నాడు. రోమా సామ్రాజ్యమా, సూర్యుడు అస్తమించని రోమా సామ్రాజ్యమా, నేను సవాలు చేస్తున్నాను. ఇదిగో మీరు ఎవడైనా కావచ్చు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా, నేను అంటానండి, రోమా సామ్రాజ్యం ఏసైలో పాపం ఉన్నది ఏలెత్తి చూపించలేక సొంగగార్చింది. ఏలెత్తి చూపించలేకపోయారు. ఇదిగో నీలో పాపం ఉందని. నేను అంటానండి, యేసుక్రీస్తులు ఏముంది? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అనువనువున ప్రతి పరమానవున యేసుక్రీస్తుల పరిశుద్ధత దాగి ఉంది. పరిశుద్ధతకు నిలవెత్తున నిదర్శనం ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు తప్ప మరొకడు లేడు, రాడు, రాబోడు. ఆయనే పరిశుద్ధుడు. ఎవరు? నేను ఆరాధిస్తున్న దేవుడు. ఎవరు? నేను ప్రకటిస్తున్న దేవుడు. ఎవరు? నేను పూజిస్తున్న దేవుడు. ఎవరు? నేను నమ్మి ఆయన వెంబడిస్తున్న యేసుక్రీస్తు చరిత్ర. ఏ చరిత్ర? పాపయుక్తమైన చరిత్ర కాదు, పరిశుద్ధమైన చరిత్ర. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ పరిశుద్ధత కలిగిన దేవుడు కనుక ఆయన తలంచిన తలంపు ఏంటంటే, ఈ మరణము నేనేం చేయాలి? ఇప్పుడు విరిచివేయాలి అని యేసుక్రీస్తు తిన్నగా శిలువలో మరణించి ఆయన తీసుకొని వెళ్ళి సమాధి చేశారండి. ఎక్కడ సమాధి చేశారు? నేను అనే మాట ఏంటో తెలుసండి, సమాధి చేశారు. యేసుక్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల కిందటే యేసయ్య ప్రవచించాడు. ఆ ప్రవచనపు నెరవేర్పు జరుగుతూ ఉంది. ఇదిగో ఒక వ్యక్తి మరణిస్తాడు, ఒక వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన ఆ వ్యక్తి పోర్చబడడు. ఏమవుతాడు? చెప్పరేంటండి? మూయబడుతుంది అని మూసారు. ఎందుకు మూసారు అంటే, నేను మరలా ఇదిగో ఈ మరణాన్ని నేను విరచి ఈ మానవాళి మీద ఈ మరణం లేకుండా ప్రతి మానవునికి నేనేమి ఇవ్వాలి? జయాన్ని ఇవ్వాలని యేసుక్రీస్తు ఆ సమాధిలోనికి వెళ్ళి ఇప్పుడు సమాధి గుండును చీల్చి ఎలా వస్తున్నాడు? మహారాజుగా బయలుదేరి వస్తున్నాడండి. ఇప్పుడు నాకు భలే డౌట్లు వస్తాయండి. భలే డౌట్లు వస్తాయి. ఏం డౌటో తెలుసండి? యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు నువ్వు దైవ కుమారుడైతే దగ్గర అన్నారు కదా. ఇప్పుడు అదే వ్యక్తులు సమాధి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రా బయటకు చూద్దాం అన్నాడు ఎవడన్నా? చెప్పరేంటండి? శిలువ మీద ఉన్నప్పుడు సవాలు చేశాడు, నువ్వు దైవ కుమారుడైతే దిగో, నిన్ను నీవు రక్షించుకొని పక్కన వాళ్ళని దైవ కుమారుడైతే రా, అలా చేయి అన్నాడు. నేను అంటానండి, చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా ఇప్పుడు రా చూద్దాం బయటకు అన్నాడా? అనలేడు. ఎందుకని? వాళ్ళకు కూడా తెలుసు. ఎవరికి తెలుసు? ఆయన ముందే చెప్పాడు రా స్వామి. అందుకే చూడండి, ఆ రోమా సామ్రాజ్యం మీరు వెళ్ళి చూడండి రా బాబు,
మళ్ళా ఆ సమాధి తెరవబడుతుందో. అందుకని మీరు వెళ్ళి సీలేసరండి. ముందే ఆ వంచకుడు, వాళ్ళు అంటారండి, ఆ వంచకుడు 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ వంచకుడు 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు. అది జరుగుతుందో మీరు వెళ్ళి చూడండి రా బాబు అనరా లేదా? అన్నారు, వేశారు. ఏది? రోమా సామ్రాజ్యపు ముద్ర వేసేసారు, ఎవడు తీయకుండా దాన్ని. ఇంకా నేనంటానండి, ప్రపంచ దేశాలన్నింటిలో రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తున్న వ్యక్తి, ఒక వ్యక్తికి శిక్ష విధిస్తే ప్రపంచంలో ఎవడు అలాంటి శిక్ష వేయడంట. అంత కఠినాత్మలు అంటే ఎవరు? అంత శిక్ష ప్రపంచంలో ఏ దేశంలో ప్రజలు వేయరంటండి అంత శిక్ష. ఆ రోమ సామ్రాజ్య శిక్ష అనుభవించాలంటే ప్రతివాడు భయపడతాడంట. అంతటి కఠినాత్మం. వెళ్ళి చూడండి. నేను అంటానండి, అప్పుడు బయట చూద్దామా అనేవాడు ఎవడన్నా? ఎందుకని ఓ మాట చెప్పండి. సెలవు వేయబడ్డాడు, ప్రాణం పెట్టాడు, కానీ ఇదిగో నీ కొరకు నా కొరకు ఆ సమాధి గుండెని ఏం చేశాడు? ఒక్కసారి తంతే బ్రద్దలైపోయింది సమాధి గుండె, చేల్చబడిపోయింది. సమాధి గుండెను చీల్చి ఆయన ఎలా వచ్చాడు? రేపు చెప్తా, ఆదివారం దీని గురించి రేపు చెప్తా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఆఖరి చివరి క్షణాన ఆ సెలవులో ఒక మాట పలికాడు. ఏ మాట? రెఫరెన్స్ చెప్పండిలే, టూకి చెప్పి ముందుకెళ్తాను. ఏ మాట? తండ్రి నీ ఆత్మను, నా ఆత్మను, తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను అని. ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. ఓకే, ఒక మాట చెప్తా. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు? ఇదిగో నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నానన్నాడు. ఈ శిలువ శ్రమలన్నీ ముగించిన తర్వాత ఆయన చివరి క్షణములో నోట పలికిన మాట, అయ్యా నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎందుకు అప్పగించుకున్నాడు? గెత్సెమనే తోటలో నుండి గోల్గోతా కొండ మీద వేయబడిన శిలువ మరణం వరకు ఎందుకు అప్పగించుకున్నాడంటే, లేఖనం అంటుంది తన శరీరం అనే సంఘము కొరకు ఆయన అప్పగించుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం. చివరిగా పలికిన యేసు నోట వచ్చిన మాట, నా ఆత్మను నీ చేతులకు ఎందుకు అప్పగించుకున్నాడు? మీరు చదవద్దులే, నేను చెప్తాను వినండి. ఎఫెసీ గ్రంథంలో చక్కని మాట రాయబడింది, మీరు చదవద్దు, నన్ను చూడండి. ఎఫెసీ పత్రికలో చక్కని మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఇదిగో ఆయన ఎందుకు అప్పగించుకున్నాడంటే, సంఘమును మహిమ కలిగిన దానిగా చేయుటకు, సంఘమును పరిశుద్ధపరచి, సంఘమును పవిత్రపరచి, వాక్యముతో ఉదక స్నానము చేత. ఇప్పుడు సంఘాన్ని ఏం చేయాలనుకున్నాడు? ఆయన ఎదుట నిలబెట్టాలనుకున్నాడు. సంఘం ఆయన ఎదుట నిలబడాలి అంటే ఈ సంఘం కొరకు ఆయన ఏమవ్వాలి? అప్పగించుకోవాలి. అందుకని ఈ సంఘం తండ్రి ఎదుట నిలబడాలని, ఈ సంఘం తండ్రి సన్నిధిలో నిలిచి ఉండాలని, ఈ సంఘం తండ్రికి కలిగిన మహిమ ఈ సంఘానికి కలగాలని ఇప్పుడు యేసయ్య ఎవరికి అప్పగించుకున్నారు? తండ్రికి. ఇప్పుడు యేసయ్యని అడిగామనుకో, అయ్యా ఎందుకు నువ్వు అప్పగించుకున్నావంటే యేసయ్య ఒక్కటే మాట అంటారు, బాబు ఇదిగో నా పోలికలో తయారు చేయబడిన ఈ మానవుడు, నా పోలికలో తయారు చేయబడిన ఈ నడు నా పోలికను పోగొట్టుకున్నాడు. నా తండ్రి ఇచ్చిన పోలికను పోగొట్టుకున్నాడు. నా తండ్రి ఇచ్చిన మహిమను పాడు చేసుకున్నాడు. కనుక మరలా ఈ ప్రజలకు నా తండ్రి మహిమ కలగాలి. నా తండ్రి స్వరూపం ఈ సంఘం ఎదుట ప్రత్యక్షపరచబడాలి. కనుక ఈ సంఘం మహిమ కలిగిన సంఘముగా నిలబడినట్లుగా ఇప్పుడు నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, ఈ సంఘము కొరకు నన్ను నేనే అప్పగించుకొని నా యవన రక్తాన్ని కార్చి ఈ సంఘాన్ని నేను పరిశుద్ధపరచదలుచాను. ఈ సంఘాన్ని పవిత్రపరచదలుచాను. ఈ సంఘం పరిశుద్ధపరచబడకపోతే, ఈ సంఘం పవిత్రపరచబడకపోతే మహిమ కలిగిన సంఘముగా నా తండ్రి ఎదుట నిలబడదు అని యేసయ్య తండ్రి చేతులకు అప్పగించుకున్నాడంట. ఎందుకు అప్పగించుకున్నాడు? సంఘం ఏమవ్వాలని? చెప్పరేంటండి? సంఘం ఏమవ్వాలని? మహిమ కలిగిన సంఘం ఆయన ఎదుట నిలబడాలని. ఇప్పుడు నేను అంటానండి, ఒకప్పుడు మానవుడు ఎవరు? మహిమ కలిగిన వ్యక్తి. ఒకప్పుడు మానవుడు ఎవరు? మహిమతో నిర్మించబడిన వాడు. ఒక మాట చిన్న చరిత్ర మీకు చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్నారు. ఒకరోజు వీళ్ళకు ఒక ఆలోచన కలిగింది. భూమి పుట్టినది లేక ఈ దేవతలు నిర్మించబడిన నాటి నుంచి ఈనాటి వరకు వీరు ఉన్నారు, వీరు కాదు కానీ మన పోలికలో ఒక వ్యక్తి ఉంటే బాగుండని తలంచారు. ఎవరు? అప్పుడు దేవదూతలు యేసుక్రీస్తు పోలికలో ఉన్నారా లేదా? ఉన్నారా? తెక్క మొహలారా లేరు. నేనంటానండి, యేసుక్రీస్తు పోలికలో ఉండింటే మన పోలికలు ఎందుకని మాట్లాడుకుంటారు వాళ్ళు? దేవదూతలు దేవుని పోలికలో లేరు. మరి ఏ పోలికలు నన్ను అడగకండి. ఆయన పోలికలో ఉంటే మళ్ళీ మనం ఎందుకు సృష్టించబడం కదా. వాళ్ళు ఎరిగి తిన్నగా భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద ఒక పని చేశారు. ఒక ఆయనేమో నీళ్ళకెళ్ళాడు, ఒక ఆయనేమో మట్టికి వెళ్ళాడు, ఒక ఆయనేమో కూర్చున్న ఆయన తండ్రి, నీళ్ళకెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు, మట్టికి వెళ్ళిన ఆయన. మీకు అర్థమయ్యే కోణంలో చెప్తున్నాను. వెళ్ళారు, తెచ్చారు, తండ్రికి ఇచ్చేశాడు. ఇక తండ్రి మంచి పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మట్టిని, తెచ్చిన మట్టిని ముద్ద చేయాలి కదా, నానబెట్టి ముద్ద చేయాలి. తండ్రి ఆ పనిలో ఉన్నాడు. ఉండి తిన్నగా ఇదిగో ముద్ద అయితే అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏంటయ్యా, మన పోలిక అన్నావు కదా, చెయ్యి. ఇక అంతేనండి, మొత్తం మీద దానికి రూపం పోసాడు. ఏ రూపం? ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగ ఒక రూపం. నేను అంటానండి, సేమ్ ఆయనలాగా ఒక వ్యక్తిని తయారు చేసుకుంటే అంత ఇంత ఆనందం ఉంటుందా? మీకు ఒక కూతురు పుట్టింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? అప్పా సేమ్ నీ ముక్కే, సేమ్ నీ మొక్కట్లే, సేమ్ నీ కాళ్ళే, సేమ్ నీ చేతులే, అబ్బా సేమ్ నీ జుట్టే. ఇక ఆ పిల్లను చూసి ఎంత మురిసిపోతారు, అబ్బా అంత నా ముక్కే. ఏ ముక్కు? సరే, నాకు వచ్చిన ఒక డౌట్, నీ ముక్కు కాక ఏనుగు ముక్కు వచ్చింది అనుకిట, అబ్బా ఏం పెద్దగా ఉందంటవా? ఏంటండి అనవు కదా. ఇప్పుడు మన పోలికలో మనకు కానీ ఒక బిడ్డ పుట్టినకు ఆ బిడ్డను చూసి ఎంత సంతోషపడతామో. సంతోషపడటం కాదు, అందరికీ చెప్తాం సేమ్ నాలాగుంది నా కూతురు, సేమ్ నాలాగుంది నా కొడుకు, నా ముక్కే, నా కాళ్ళే. పక్కన వాళ్ళు ఎవరిని వచ్చి, అబ్బా ఏమండి సేమ్ నీలాగానే ఉన్నాడు కదా నీ కొడుకు, సేమ్ నీలాగానే ఉంది కదా నీ కూతురు అన్నారనుకో, ఎంత మురిసిపోతారు ఎవరు? తల్లిదండ్రులు. నేనంటానండి, ఆయన పోలికలో ఒక మనిషిని తయారు చేసుకుంటే ఎంత సంబరపడి ఉంటాడో, బాబా ఎంత అందంగా ఉన్నావరా అని ఎంత మురిసిపోయి ఉంటాడో. ఎవరిని చూసి? ఆ మట్టి మనిషిని చూసి. సరేలేండి, ఆ మట్టి మనిషికి జీవనిచ్చాడు. జీవనిచ్చిన ఆయన తన మహిమతో నింపి ఒక ఏదైనా తోటలో పెట్టిన తర్వాత ఒక మాట అన్నాడు, నాన్న ఈ తోటంతా నీదే, కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు నీది కాదు. అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చా, అన్నిటిని ఏಳು, అన్నిటిని పరిపాలించు, ఏ ఫలాలు కొంటే ఆ ఫలాలు తినే, ఇది ఒక్కటి మాత్రం నువ్వు చేయొద్దు అన్నాడు. నేను అంటానండి, మానవుని బుద్ధి ఏంటంటే ఏదైతే చేయొద్దు అంటే అదే చేస్తాడు. ఎవడి బుద్ధి? ఇది చెయ్యొద్దురా అంటే అదే చేస్తాం. ఇది మాట్లాడొద్దురా అంటే మాట్లాడితే ఏంటంట? ఎవడి బుద్ధి? మానవుడు నైజం అండి. ఏదైతే దేవుడు చేయొద్దు అన్నాడో దాన్నే చేశాడు. వెంటనే ఆజ్ఞ అతిక్రమం పాపం వలన వచ్చు జీతం మరణం. ఇప్పుడు మనిషిని ఎక్కడ అలుముకుంది మరణం? ఏదైనా తోటలో అలుముకున్న ఆ మరణం ఇప్పుడు ఎక్కడికి వచ్చి కూర్చుంది? మానవాళి మీద కూర్చుందండి. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, ఆ మహిమను కోల్పోయిన తర్వాత వీరిని తీసుకుని వచ్చి ఏదైనా తోట బయట వదిలేశాడు. ఇప్పుడు మనిషి దేన్ని కోల్పోయాడు? మహిమ. మనిషి దేనిని పాడు చేసుకున్నాడు? దేవుడిచ్చిన పరిశుద్ధతని.
మనిషి దేనికి దూరం అయిపోయాడు? దేవుడిచ్చిన పవిత్రతకు దూరం అయిపోయి తనకు నచ్చిన మార్గం, మెచ్చిన మార్గం అడుగులు వేస్తూ, పాపాన్ని మూట కట్టుకుంటూ, పాపములో నిద్రిస్తూ, పాపములో అడుగు వేస్తూ, పాపములోనే జీవనాన్ని కొనసాగించుకుంటూ వస్తుంటే దీనిని చూచిన దేవాది దేవుడు ఒకడే తలంచాడు, ఇదిగో ఈ ప్రజలు మరలా నాకు చేరువవ్వాలి, ఈ ప్రజలు మరల నాతో సమాధాన పరచబడాలి, ఈ ప్రజలు నేను ఈ ప్రజలు ఐక్యతలో నిలబడాలి, పోగొట్టుకున్న ఈ మహిమ, పోగొట్టుకున్న ఈ తేజస్సు, పోగొట్టుకున్న ఈ ప్రభావం మరల ఈ ప్రజలకు నేను ఇవ్వాలి అని తలంచిన దేవుడు ప్రియమైన కుమారుని భూమికి పంపించాడండి. ఈ ప్రియమైన కుమారుడు భూమికి పంపబడిన దానికి కారణం ఏంటంటే, మహిమను కోల్పోయిన ఈ ప్రజలు మహిమతో నిలబెట్టాలని ఆయన అప్పగించుకున్నాడు, ఆయన మహిమనే విడిచాడు. అందుకే పాట కూడా రాశాడు, మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి వెలుగుగా. ఏంటంట మన మీద చీకటి ఛాయలు అమ్ముకుంటే ఈ చీకటి ఛాయలు తీసివేసి వెలుగు అంటే మహిమతో నింపి తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళాలని మహిమ కలిగిన మహిమను విడిచి భూమిని అడుగు పెట్టాడు. ఎవరి కోసం మహిమను విడిచాడు? నా కోసం. ఎవరి కోసం మహిమను విడిచాడు? ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరి కోసం ఆయన మహిమను విడిచాడు. ఎందుకు విడిచాడంటే, విడిచిపెట్టిన ఆ మహిమ నీకు ఇవ్వాలి అని, నీ మీద మోపబడిన చీకటిని ఆయన తీసుకోవాలని, ఆయన పరిశుద్ధతను నీకు ఇవ్వాలని, నీ అపవిత్రతను ఆయన తీసుకోవాలని ఆయన పరలోకాన్ని విడిచి భూలోకంలో అడుగుపెట్టింది. ఎందుకంటే మన మీద మోపబడిన పాపమును ఆయన తీసుకొని ఆయనకు కలిగిన పరిశుద్ధత మనకు ఇవ్వాలని ఆయన భూమి మీద అడుగుపెట్టి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెడుతూ అంటాడు, ఇదిగో నేను మీ కొరకు అప్పగించుకున్నాను, ఎందుకంటే నా మహిమను మీకు ఇచ్చేదానికి, ఎందుకంటే నాకు కలిగిన ఈ పరిశుద్ధత మీకు ఇచ్చేదానికి నన్ను నేనే బలిగాను, అర్పణగాను అర్పించుకున్నాను. ఎందుకు అర్పించుకున్నాను? నాకు కలిగిన పరిశుద్ధత మీకు ఇవ్వాలని. ఓ సేవకుడికి నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ ఈనాటి వరకు ఏ పరిశుద్ధతకు నీవు దూరంగా బ్రతుకుతున్నావో, ఏ అపవిత్రతకు నువ్వు సమీపంగా నిలిచిపోయావో, ఏ పాపం నీ కుటుంబాన్ని, ఏ పాపం నీ హృదయాన్ని, ఏ పాపం నీ అంతరంగాన్ని ఏలుబడి చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో, దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు దేవుని సన్నిధిలో ఉండలేక ఒకవేళ లోకానికి సమీపమై ఉన్నావేమో, ఒకసారి తలంచు. ఆయన నా కొరకు అప్పగించుకున్నాడు కదా, ఆయన నా కొరకు ప్రాణ త్యాగం చేశాడు కదా, ఆయన నా కొరకు నలగగొట్టబడ్డాడు కదా, ఆయన నా కొరకు గాయపరచబడ్డాడు కదా, మరి ఆయన నా కొరకు ఇన్ని త్యాగాలు చేసి ఆయన పరిశుద్ధతను నాకు ఇవ్వాలని కోరుకొని ఆయన మహిమను విడిచి ఆ మహిమ చేత నింపబడాలని ఆయన అప్పగించుకుంటే, నేను ఆయనకి ఇంకా దూరంగా బ్రతుకుతూ ఉన్నాను, నేను ఆయన్ని విడిచి జీవిస్తున్నానని నీవు గుర్తెరిగి మరలా ఈరోజు పశ్చాత్తాపపడి హృదయమును మార్చుకొని దేవుని వైపుగా నువ్వు మొగ్గు చూపెట్టగలిగితే, దేవుని వైపుగా నువ్వు అడుగులు వేయగలిగితే, ఓ సేవకుడికి చెప్తున్నానండి, ఈ దినం నీవు మనసును మార్చుకొని పవిత్రమైన హృదయంతో బ్రతకాలని నువ్వు కోరుకొని అడుగులు వేయగలిగితే, ఇదిగో అప్పగించుకున్న దేవుడు తన మహిమను మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. తన మహిమ చేత మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. ఆయనలో ఉన్న పరిశుద్ధత మీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. మీలో ఉన్న ప్రతి అపవిత్రతను ఆయన తీసివేయబోతూ ఉన్నారు. అందుకే ఈ సంఘములో చేర్చబడిన మీ అందరితో ఒక సేవకుడిగా నేను చెబుతూ ఉన్నాను, ఇప్పటి వరకు అడుగులు వేసిన అడుగులను విడిచిపెట్టి ఆయన నీ కొరకు అప్పగించబడిన దాన్ని గ్రహించి ఈరోజు మనసు మార్చుకొని నీవు ఆయనతో ఉండుటకు నీవు అడుగులు వేయగలిగితే తప్పక తన మహిమను నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు కదండి, ఇదిగో ఈ సంఘమును మహిమ కలిగిన సంఘముగా చేసి వాక్యముతో ఉదక స్నానము చేసి ఈ సంఘాన్ని
మహిమ కలిగిన సంఘముగా నిలబడుటకు ఆయన ఈ సంఘము కొరకు ఏం చేశాడు? ఇప్పుడు నేను అంటానండి, సిలువకి ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? శ్రమలకు ఎందుకు అప్పగించుకున్నాడంటే, ఇదిగో ఈ సంఘం ఏమవ్వాలి? చెప్పరేంటండి? ఈ సంఘం ఏమవ్వాలి? మహిమ కలిగిన సంఘముగా నిలబడాలి. ఏ సంఘముగా? ఏ సంఘముగా? ఆచరణ భక్తి చేసే సంఘముగా కాదు, నామకార్థంగా బ్రతికే సంఘముగా కాదు. ఎలా నిలబడాలి? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను మహిమ కలిగిన వాడిగా నేను నిలబడుతాను అనే ధైర్యం నీలో ఉండాలి. ఏముండాలి? గుండె మీద చేసుకొని చెప్పగలరా? నేను నా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను ధైర్యముగా నా దేవుని ఎదుట మహిమ కలిగిన సంఘముగా నేను నిలబడుతాను ధైర్యంగా చెప్పగలరా? మనం పడుతున్న ఈ ప్రయాస ఎవరి కొరకు? ఆయన ఎదుట నిలబడాలనే కదా. మరి నిలబడాలి అని తలంచిన వ్యక్తి నీ హృదయంలో ఏముండాలి? చెప్పరేంటండి? పరిశుద్ధత. ఏముండాలి? ఏముండాలి? ఇదిగో నా ముగింపు మాటలుగా ఓ సేవకుని మీతో చెప్తున్నాను. ఎందుకు 2026 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు శ్రమలకు అప్పగించుకున్నాడంటే, మనలో తన మహిమను నింపాలి అని, మనలో తన పరిశుద్ధతను నింపాలని, మనలో తన పవిత్రతను నింపాలని 2026 సంవత్సరాల కింద భూమి మీదకి వచ్చి శ్రమపరచబడి ఆఖరికి ఆయన ప్రాణమును పెట్టి సెలవుకు ఎందుకు అప్పగించుకున్నాడంటే, మనము బ్రతకాలి అని. ఎవరు బ్రతకాలని? ఏంటండి? నేనంటాను, యేసుక్రీస్తు చనిపోలేదనుకో మనకు జీవమే లేదు. అందుకు ఆయన చనిపోయాడు, ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడు. ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఒకవేళ ఇప్పటి వరకు దేవుని నమ్మిన నాటి నుండి, దేవుని సన్నిధికి వస్తూ వెళుతున్న నాటి నుండి, ఒకవేళ ఈ నాటి వరకు, ఈ క్షణం వరకు ఏ అపవిత్రతలో నువ్వు నిలిచిపోయావో, ఏ అపవిత్రమైన చోట నీవు అడుగులు వేస్తూ వచ్చావో, పరిశుద్ధతను కోరుకోవలసిన నీవు, పవిత్రతను ఆశించవలసిన నీవు, మహిమను కోరుకొని మహిమ కలిగిన సంఘముగా నిలబడవలసిన నీవు దేవునికి దూరమై, లోకానికి సమీపమై, పాపానికి సమీపమై, పరిశుద్ధతకు దూరమై ఒకవేళ ఇప్పటి వరకు అడుగులు వేస్తూ వస్తున్నావేమో, జాగ్రత్త. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఒక సేవకుడిగా చెబుతున్నాను, ఇప్పటి వరకు ఎలా బ్రతికావో, ఎలా నడిచావో, ఎలా అడుగులు వేసావో, ఎలా ఆలోచించావో నాకు తెలియదు. ఈ ఆరాధనలో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? నా దేవుడు నా కొరకు అప్పగించుకున్నాడు కనుక, నా దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే ఆశించాడో, ఏదైతే నెరవేర్చబడాలని ఆశిస్తూ అడుగులు వేశాడో, నేను తప్పక దాని కొరకు నడుము బిగిస్తాను, నేను అడుగులు వేస్తాను అని నీకు నిర్ణయం తీసుకొని, నీకు నీవే నిర్ణయం తీసుకొని అడుగులు వేయగలిగితే నిశ్చయముగా నీ హృదయాన్ని చూచిన దేవుడు, నీ అంతరంగమును చూచిన దేవుడు తప్పక నీ హృదయములో పరిశుద్ధతను నిలబెట్టబోతున్నాడు, పరిశుద్ధపరచబోతున్నాడు, పవిత్ర సంఘముగా మార్చబోతున్నాడు, పరిశుద్ధ సమూహముగా నా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇదిగో అప్పగించుకున్న దేవుడే తన మహిమను మీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. నా దేవుని వెలుగు నిన్ను ఆవరిస్తూ ఉంది, చీకటి తొలగిపోతూ ఉంది, అపవిత్రత తొలగిపోతూ ఉంది. మహిమ నిన్ను ఆవరించునుగాక. ఒక్కొక్కరిని మహిమ చేత నింపుతూ ఉన్నాడు. మహిమ కలిగిన సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, పవిత్ర సంఘముగా ఆయన కడిగివేయబోతూ ఉన్నాడు. ప్రతి పాపం కడిగివేయబడునుగాక, ప్రతి పాపం తీసివేయబడునుగాక. నీ పాపము పోవునట్లుగా పరిశుద్ధాత్ముడు మీలో అడుగు పెట్టబోతున్నాడు. ప్రతి పాపమును కాల్చివేయబోతున్నాడు, ప్రతి అపవిత్రతను కాల్చివేయబోతున్నాడు. దేవుని అడుగు, యేసయ్యా నా హృదయం పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. అడుగుతున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. శిలువ శ్రమలకు ఆయన అప్పగించుకున్నది నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను పవిత్రపరచాలని. ఆ పరిశుద్ధత నీలో కలగబోతూ ఉంది. ఈ ఆవరణం అంతా, ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరిని
ఆయన పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. అదిగో అదిగో ఆయన రక్తం నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. అరికాల మొదలుకొని నడినెత్త వరకు నీలో పరిశుద్ధత కలగబోతూ ఉంది. యేసు నామములో నీవు పరిశుద్ధపరచబడుదువుగాక, పవిత్రపరచబడుదువుగాక. పవిత్రత, పరిశుద్ధత ఈ ఆవరణం అంతా అలుముకుంటూ ఉంది. నా దేవుని పరిశుద్ధత ఒక్కొక్కరిని ఆవరించునుగాక. ఒక్కొక్కరిని ఆవరించునుగాక. తప్పక వస్త్రపు చెంగు మందిరాన్ని కప్పినట్లుగా నా దేవుని పవిత్రత, నా దేవుని పరిశుద్ధత ఇదిగో ఈ ఆలయం మీద కప్పబోతూ ఉన్నాడు. కబాలాకా షరబాబాబాబాబాబాబా ఏసయ్యా ఈ చివరి దినాలలో నీ శిలువ త్యాగమును తలంచుచు కోరుకుంటూ ఉన్నాము. నాలో నీ పరిశుద్ధత కలుగునుగాక. ఆశించు, కోరుకో. ఇప్పటి వరకు పాపముల బ్రతికినది చాలు, ఇప్పటి వరకు లోకముల బ్రతికినది చాలు. ఇప్పుడు యేసయ్యలో నీవు బ్రతకాలి, యేసయ్యలో నీవు వెలిగించబడాలి, యేసయ్యలో నీవు మహిమతో నింపబడాలి. కోరుకోగలిగితే ఈ రోజే ఆయన మహిమ నిన్ను ఆవరించబోతూ ఉంది. ఆయన మహిమ నిన్ను కమ్ముకోబోతూ ఉంది. ఏ వ్యక్తినైతే ఆయన మహిమ కమ్ముకుంటుందో, ఏ వ్యక్తినైతే ఆయన మహిమ దర్శిస్తూ ఉందో ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడబోతూ ఉన్నాడు, పవిత్రపరచబడబోతూ ఉన్నాడు. అందుకే కదా నీ కొరకు మండుటి ఎండలో ఆఖరి రక్తపు పట్టు వరకు కార్చుంది. అందుకే కదా 3 మేకులతో కొట్టబడి 6 గంటల సేపు మండుటి ఎండలో శ్రమను అనుభవిస్తూ రక్తము కారుతూ ఉన్న, శరీరం సహకరించకపోయినా ఒళ్ళు గుల్లగా మార్చబడిన నీ కొరకే కదా, నువ్వు మహిమను పొందాలనే కదా తన మహిమను విడిచి నీ కొరకు మండుటి ఎండలో ఎండింది. నీ కొరకే కదా. ఒక్కసారి తలంచు నా తల్లి, నా తండ్రి, ఒక్కసారి తలంచు. ఇప్పటి వరకు బ్రతికిన జీవితాన్ని ప్రక్కన పెట్టు. ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకును తీసివేసి ఇక మీదట నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను, నా దేవుని కొరకు నేను అడుగులు వేస్తాను అని నిర్ణయం తీసుకోగలిగితే ఇదిగో ఈ రోజే మహిమ కలిగిన దేవుడు నీ చేతిని పట్టుకోబోతామన్నాడు. శిలువలో ప్రాణ త్యాగం చేసిన దేవుడు నీ చేతిని పట్టుకోబోతామన్నాడు. నిన్ను నడిపించబోతామన్నాడు. మహిమతో నింపి తండ్రి ఎదుట నీవు నిలబడినట్లుగా, తండ్రి ముఖ దర్శనము నీవు చేయనట్లుగా, పోగొట్టుకున్న ఆ మహిమ మరలా నీవు అనుభవించినట్లుగా ఇదిగో నా దేవుడు నీకు ఆ కృపను దయచేయబోతూ ఉన్నాడు. ఆయన మహిమ నిన్ను ఆవరించునుగాక. ఆయన పరిశుద్ధత నీ మీద నిలిచి ఉండునుగాక. నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీలో పవిత్రత మొలకెత్తునుగాక. ఇప్పటి వరకు అపవిత్రమైన హృదయంతో నువ్వు అడుగులు వేసావేమో, ఇప్పటి వరకు అపవిత్రమైన మనసుతో నువ్వు నిలిచిపోయావేమో. ఈరోజు 2026 ఈ ఏప్రిల్ 3వ తేదీ ఈ మధ్యాహ్నపు వేళ నా ప్రభు తప్పక మీ మీద మోపబడి ఉన్న చీకటి దినాలను నా ప్రభు తీసివేసి ఉన్నారు. ఇదిగో నిన్ను మహిమ కలిగిన సంఘముగా మార్చి ఉన్నారు, మహిమ కలిగిన వ్యక్తిగా మార్చి ఉన్నారు. ఆయన మహిమ చేత నిన్ను నింపి ఉన్నారు. ఇక మీదట నీవు పరిశుద్ధ పరచబడిన సమూహములో నీవు చేర్చబడుదువుగాక. గట్టిగా చెబుదాం. హల్లెలూయా. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు చెప్పరేంటండి? ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు? పని భాషలు లేక కాదు. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు? మనము చనిపోవలసిన వారమై ఉండగా మనల్ని బ్రతికించి ఆగిన మహిమ చేత మనల్ని నింపి ఇప్పుడు తండ్రితో ఏకం చేయాలనుకున్నాడు. ఎవరు? యేసయ్య. అందుకు అప్పగించుకున్నాడు. నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్తున్నాను. ఒక్కసారి
ఆ శిలువ శ్రమలన్నిటిని తలంచు. ఒకసారి ఆయన శిలువలో చేసిన త్యాగాలన్నీ తలంచు. ఆ గెత్సేమనే తోట నుండి ఈ గోల్గోతా కొండ మీదకి ఎక్కేంత వరకు, ప్రాణం విడిచేంత వరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో ఒక్కసారి ఆలోచించండి. ఎంత నలగొట్టబడ్డాడో ఆలోచించండి. వాటన్నిటిని నీ మనసులో తలంచి నీ కన్నుల ముందు నిలుపుకొని, మరి ఇంత చేసిన నా దేవునికి, ఇంత చేసిన నా తండ్రికి మరి నేను చేయలేకపోతున్నానే, ఈ ఒక్కటి చేస్తాను. ఏ ఒక్కటి పరిశుద్ధ సంఘముగా నేను బ్రతుకుతాను, పవిత్ర సంఘముగా నేను నిలబడుతాను, మహిమగిలిన సంఘముగా నేను మార్చబడుతాను. ఈ ఒక్కటి నేను చేస్తానని నిర్ణయం తీసుకోండి. ఇదిగో నీ నిర్ణయాన్ని బట్టి ఆయన తప్పక నిన్ను బట్టి సంతోషించబోతూ ఉన్నాడు. నేను అంటానండి, ఇప్పుడు పరలోక సైన్య సమూహం అంతా భూమి మీద ఉన్న ఒక పాపి రక్షించబడితే ఏమవుతుందంట? సంబరపడు. ఒక్క పాపి రక్షించబడితే పరలోకములో ఉన్న సమూహం అంతా ఏం చేస్తుంది? అబ్బా నిజమే, మరలా వీళ్ళందరూ తండ్రితో కలిసిపోతున్నారు అని పరలోక సైన్య సమూహం అంతా పండగ చేసుకుంటుందంటండి. ఏం చేసుకుంటుందంట? నేను అంటానండి, నీవు మనసును మార్చుకొని, నీవు పరిశుద్ధపరుచుకొని, పవిత్రుడిగా పవిత్రురాలుగా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను చూసి ఎంత సంతోషపడతాడు. ఒకసారి ఆలోచించండి. అందుకని నీ మనసులో వస్తున్న ఆలోచన మారాలి, నీ హృదయంలో పడుతున్న తలంపులు మారాలి, నువ్వు అడుగులు వేస్తున్న ఆ నడవడిక మారాలి, నువ్వు చేతులతో చేస్తున్న ఆ చేష్టాలు మారాలి. ఒక్క మాట చెప్తున్నాను, నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అణువు, ప్రతి పరమాణువు సంపూర్ణంగా మారి నీ ప్రతి పరమాణువు పరిశుద్ధపరచబడితే ఈ పరిశుద్ధపరచబడిన ఈ శరీరం మీద మహిమ కలిగిన దేవుని మహిమ దిగి రాబోతూ ఉంది. మహిమ కలిగిన దేవుని మహిమ దిగి రాబోతూ ఉంది. ఆ మహిమగా నువ్వు పొందుకున్నావు అనుకో, కన్ను రెప్పపాట్ల రూపాంతరం చెందుతావు. అంతే, కన్ను రెప్పపాట్ల రూపాంతరం చెంది ఇదిగో మహిమ కలిగిన దేవుని ఎదుట, మహారాజు ఎదుట నీవు కూడా ఎలా ఉంటావు? మహారాణిగా. ఎలా ఉంటావు? మహారాణిగా. ఆయన ఎవరు? వరుడు. సంఘం ఎవరు? వధువు. మనమందరం ఎలా ఉండబోతున్నాం ఆయన దగ్గర? చెప్పరేంటండి? మహారాజుగా. మరి అది కదా, ఆయన ఎక్కడ నిలబడినా రాజే అంటారు కదా. అడవిలో సింహం ఎక్కడ కూర్చున్నా అది సింహాసనమేనంట కదా. మరి నేనంటాను, అడవిలో ఉన్న సింహం ఎక్కడ కూర్చున్న సింహాసనం అయితే, మరి లోకాన్ని సృష్టించిన నోటి మాటతో కలగచేసిన ఆ మహారాజు ఎక్కడ కూర్చున్న రాజేనండి. ఎవరు? ఎక్కడ కూర్చున్న రాజు అయినా, ఇక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ కూర్చున్న ఎవరు? మహారాజు. నేనంటానండి, ఆ మహారాజు రక్తంతో కడగబడి మనమంతా ఎవరిమి? నా మటుకు నేను అంటాను, నేను మహారాజు కుమారుణ్ణి. ఎవరిని? ఒకవేళ ఇప్పుడు నాకు కిరీటం కనపడకపోయినా ఆ రోజు ఇస్తాడు మరలా. నా దేవుడు వెళ్ళంగానే, ఒరే ఎదుగురా నీ కిరీటం. ఎవరు? మహారాజు. ఆయన మహారాజు, నేను యువరాజుని. మీరు కూడా ఎవరు? మనమంతా యువరాణులు అండి. మీరు కాసేపు అనుకోండి, మీరు యువరాణులు, వీళ్ళు యువరాజులు. సరే, నేనంటానండి, మనమంతా తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి కిరీటాన్ని చేత కొట్టుకొని, ఏమండి ఆయన మనల్ని ఎదుర్కొని, ఒరే ఎదుగో లోకంలో నువ్వు నా కొరకు ఏర్పరచబడిన నాటి నుండి ఇదిగో ఇప్పటి వరకు నువ్వు నా మహిమ చేత నింపబడ్డావు, నా పరిశుద్ధతను ఆశించావు, నా పవిత్రతను కోరుకున్నావు కనుక ఇదిగో నీ కిరీటం నీకు ఇస్తున్నాను అని ఆయన మనల్ని ఎదుర్కొంటుంటే ఇప్పుడు మనకు ఆనందం ఉంటుందా ఉండదా? అయ్యో నాకు వద్దులేబా అంటారా? ఎవడండి పిచ్చోడు తప్ప. ఆయన పిచ్చోడు కానీ కిరీటం ఎందుకు ఇస్తాడేంటి? ఒక సేవకుని మనసారా కోరుకుంటున్నాను, మీరందరూ ఇక మీదట ఇప్పటి వరకు గతం చెప్పండి, గట్టిగా చెప్పండి.
గతం గతః. ఇక నుండి ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే నుండి ఒక నిర్ణయం తీసుకోండి. అయ్యా, నేను పవిత్రంగా పరిశుద్ధంగా నేను బ్రతకాలని కోరుకున్న నాలో నీ మహిమ రావాలి. అందుకోసమే కదా నువ్వు అప్పగించుకుంది. గనక నువ్వు దానికి అప్పగించుకున్నావు, నేను దీనికి అప్పగించుకుంటున్నాను. నువ్వు పరిశుద్ధత కానీ పవిత్రత కానీ అప్పగించుకోగలిగితే ఆయన మహిమ చేత నిన్ను నింపుతాడు. ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? తండ్రి యొద్దకు తీసుకొని వెళ్తాడు. ఏ తండ్రి అయితే నీకు రూహాన్ని పోసాడో, ఏ తండ్రి అయితే నీకు మహిమనిచ్చాడో, ఆ తండ్రితో నువ్వు ఏమవుతావు? ఏకమయ్యేటప్పుడు అప్పుడు తండ్రి ఎదుర్కొంటాడు. ఏం తీసుకొని? ఏదో అన్నో ఇసాకన్నా బాగా కష్టపడే భూమి మీద దా నా కుమారుడు దా అని దగ్గరికి రాగానే ఆ కిరీటం నెత్తి మీద పెడుతుంటే ఎంత ఆనందం ఉండదా? చెప్పరు ఏంటండి, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఇప్పుడు నేను కోరుకునే కోరిక కూడా అదేనండి. ఇదిగో ఈ సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని అందరినీ మహిమ కలిగిన సంఘముగా నా దేవుడు తీర్చును గాక. లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన. ఈరోజు మనసు విప్పి మనసారా నువ్వు కోరుకోవాలి. నాలో పరిశుద్ధత ఉండాలి, నాలో పవిత్రత ఉండాలి. అయ్యా, తెలుసో తెలియకో అవిధేయంగా నేను అడుగులు వేస్తూ వచ్చాను. తెలుసో తెలియకో అనాలోచనగా నేను బ్రతుకుతూ వచ్చాను. నోటి మాట మారింది, నా చూపు మారింది, నా ప్రవర్తన మారింది, నా నడక మారింది. ఇక మీదట నేను అలా బ్రతకను, ఇక మీదట నేను అలా జీవించను, ఇక మీదట నేను అలా అడుగులు వేయను. నేను ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను, నీ పరిశుద్ధత నాకు కలగాలి, నీ పవిత్రత నాకు కలగాలి అని నువ్వు కోరుకోగలిగితే, ఇదిగో ఈ ఆవరణం దాటి వెళ్ళక మునిపే నా దేవుడు తప్పక నీ హృదయాన్ని చూచిన దేవుడు నిన్ను మహిమ కలిగిన సంఘముగా మార్చబోతూ ఉన్నాడు. మహిమ కలిగిన వ్యక్తిగా మార్చబోతూ ఉన్నాడు. మహిమ కలిగిన వ్యక్తిగా నేను రూపుదిద్దబోతూ ఉన్నాడు. నీలో క్రీస్తు రూపం, నీలో తండ్రి రూపం నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. భయపడకు. తండ్రికి దూరం అయిపోయిన నిన్ను మరల తండ్రికి సమీపంగా చేయబోతూ ఉన్నాడు. తండ్రికి దూరం అయిపోయిన నిన్ను మరల తండ్రితో ఏకము చేయబోతూ ఉన్నాడు. నీవు ఏకమవునట్లుగా ఆయన మహిమను నీకు ఇచ్చాడు. నీవు తండ్రితో కలిసి అడుగులు వేయినట్లుగా ఆయన నీ కొరకు నలగొట్టబడ్డాడు. నీవు ఆలోచించిన ఆలోచన వలనే కదా ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడింది. నీవు ఆలోచించిన ఆలోచన వలనే కదా ఆయన శరీరం మీద సాలవలే దున్నబడింది. నీ చేతులు చేసిన పాపమును బట్టే కదా ఆయన చేతుల మేకులు కొట్టబడింది. నీవు అడుగులు వేసిన పాపయుక్తమైన అడుగులు వేసిన దాని వలనే కదా ఆయన కాళ్ళలో మేకు గుచ్చబడింది. ఇదిగో నీవు అనుభవించవలసిన శిక్ష, నీవు అనుభవించవలసిన ఈ శిక్ష యేసయ్య అనుభవించాడు. ఎందుకని ఆ మరణం నీ మీద నిలబడకుండా చేయాలని, ఆ మరణం నిన్ను ఆవరించకుండా చేయాలని. నీకు కలగవలసిన మరణం, నీవు అనుభవించవలసిన మరణం యేసయ్య తీసేసుకున్నాడు. యేసయ్య మరణించాడు. యేసయ్య మరణము వలన నీకు జీవాన్ని ఇచ్చాడు. యేసయ్య మరణము వలన నీవు జీవాన్ని పొందుకున్నావు. జీవాన్ని పొందుకున్న నీవు ఇప్పుడు తండ్రితో ఏకం కాబోతూ ఉన్నావు. అందుకే ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఒక్కసారి తలంచి, ఆయన శిలువ శ్రమను తలంచి మనసు విప్పి, అయ్యా ఇదిగో నా కొరకే కదా చీల్చబడింది, నా కొరకే కదా గాయపరచబడింది, నా కొరకే కదా మేకులు గుచ్చబడింది, నా కొరకే కదా నీ తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొట్టింది. నేను చేసిన పాపము వలన, నేను చేసిన అతిక్రమాల వలన అయ్యా ఈ శిక్ష అంతటిని నీవు అనుభవించావయ్యా. నీవు నా కొరకు శిక్షించబడ్డావు గనక ఇప్పుడు నేను కూడా నీ కొరకు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నేను కూడా నీ కొరకు ఒక అడుగు ముందుకు వేయబోతూ ఉన్నాను. ఇక మీదట నేను జీవించేది నీ కొరకేనైనా, నేను బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాను, నేను జీవిస్తే నీ కొరకే జీవిస్తానయ్యా. నీవు చేసిన ఈ త్యాగాన్ని తలంచి నీ కొరకే నడుమును బిగిస్తున్నాను, నీ కొరకే మనసును కట్టుకుంటూ ఉన్నాను, నీ కొరకే నేను అడుగులు వేయబోతున్నాను అని ఒక్కసారి తలంచి, నా తల్లి, నా చెల్లి,
నా సహోదరి, నా సహోదరుడా, ఒక్కసారి ఆయన శిలువ శ్రమను తలంచి, ఒక్కసారి ఆయన పడిన కష్టంలో తలంచు. ఒక్కసారి నీ కొరకు ఎంత వేధించబడ్డాడు, నీ కొరకు ఎంత రోధించబడ్డాడు, నీ కొరకు ఎంత గాయపరచబడ్డాడు. ఇదిగో ఆయన కలిగిన గాయాలు వలనే కదా నీకు స్వస్థత కలిగింది. ఆయన గాయాలు నీకు స్వస్థత కేంద్రాలుగా నిలిచి ఉన్నాయి. ఆయన మరణం నీకు జీవాన్ని కలగచేసింది. ఒక్కసారి తలంచి అందరూ ఒక్క క్షణం మౌనంగా ఉండి, ఒకే ఒక క్షణం మౌనంగా ఉండి ఒక్కసారి శిలువ ధ్యానం చేయండి. ఒక్కసారి మనసు విప్పి ఆయన నీ కొరకు పడిన ఆ వేదన అంతటిని తలంచి ఒక్కసారి నీ హృదయం విప్పి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో కుమ్మరించు. నిజమేనయ్యా, నేను అనుభవించవలసిన శిక్ష, నేను పొందుకోవలసిన ఈ మరణం, నేను కొట్టబడవలసిన ఈ దెబ్బలు, నా చేతుల్లో కొట్టబడవలసిన మేకలు, నా తలపై పెట్టబడవలసిన ముళ్ళ కిరీటం, నా భుజస్కంధాల మీద మోపబడిన సిలువ మ్రాను, అయ్యా అర్హత లేనప్పటికీ, యోగ్యత లేనప్పటికీ దాన్ని నువ్వు తీసుకొని నా శ్రమలను అనుభవించి, నా వేదనను నువ్వు అనుభవించి, నా కష్టములను అనుభవించి, నేను కష్టపడకుండా, నేను వేదన పడకుండా నా కొరకు సమస్తం చేసావు కదా, నా కొరకు సమస్తమును చేసి ముగించావు కదా. అయ్యా, ఏమి చెల్లించినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను, ఏమి చెల్లించినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేనయ్యా. అందుకే మరొక్కసారి నీ పాదాలు పట్టుకొని గోజారుతూ ఉన్నాను. నేను పరిశుద్ధతను ఆశ్రయిస్తున్నానయ్యా, నేను పవిత్రతను కోరుకుంటున్నానయ్యా. నాలో ఉన్న పాపాన్ని తీసివేయండి అయ్యా, నాలో ఉన్న అపవిత్రతను తీసివేయండి అయ్యా, నాలో ఉన్న కల్మషాన్ని కడిగి వేయండి అయ్యా. నేను మహిమ కలిగిన సంఘముగా మారాలి, నేను పవిత్రమైన సంఘముగా మారాలి, నేను నీ ఎదుట నిలబడే వ్యక్తిగా నేను మారాలి, నేను నీలో కలిసిపోవాలయ్యా, నీవు నాలో కలిసిపోవాలయ్యా. నీవు నేను నేను ఏకమవునట్లుగాను నీ మహిమ చేత నీవు నన్ను నింపండి ప్రభువా, నీ మహిమ చేత నీవు నన్ను నింపండి నాయన. ఈ సంఘాన్ని నింపండి ప్రభువా, ఈ సంఘం నీ మహిమ చేత నింపబడాలి, నీ మహిమ ఆవరించాలి నాయన. ఈ ప్రజల మీద నీ ప్రభావం కుమ్మరించబడునుగాక, కమ్ముకొనుగా. ఏ ఒక్కరిని మీరు దాటిపోవద్దు, ఏ ఒక్కరిని మీరు దాటిపోవద్దు. చిన్న నిర్ణయం తీసుకోండి. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాం. మంచి మనసుతో నిర్ణయం తీసుకుని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను మర్చిపోవద్దయ్యా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు వచ్చిన ప్రార్థన చేయబోతున్న ప్రార్థన. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు తోడై ఉండి తన మహిమ చేత నింపి ఆయన ఎదుట ప్రతి వ్యక్తిని నిలబెట్టుకొనును గాక. ఆమేన్.